పంచాననం పరమపూరుషమాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్ధకరం వరేణ్యం లక్ష్మీ సహాయగణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవానీ. బిందుత్రికోణవసుకోణదశారైగ్మమన్వస్రనాగదల షోడశపత్రయుక్తవృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాం కురు మే దేవ. దేవీభావత మహాత్మ్యాన్ని తెలుసుకునేటువంటి విధానంలో ఇంకో విషయం చెప్తాను. అంటే దేవీభావతంలో ఎలాంటి కథలు ఉంటాయి అంటే అసలు మనము ఇది నిజమా అబద్ధమా జరిగి ఉంటుందా అసలు ఇలాంటి కథలు అనేటువంటివి అసలు కథలుగా చెప్పచ్చా అబ్బా అసలు నమ్మేటట్లుగా లేవనేటువంటి విషయాలన్నీ దేవీభావతంలో ఉంటాయి. ఒకప్పుడు వివస్వంతుడు అనేటువంటి వాడు ఒక రాజు, అద్భుతమైనటువంటి మహారాజు. ఆయనకు ఒక కొడుకున్నాడు శ్రాద్ధదేవుడు అనేటువంటి వాడు. ఆయన భార్య శ్రద్ధాదేవి. వీళ్ళిద్దరూ చాలా చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఎంత కాలమైనా సరే పిల్లలు పుట్టల. రాజ్యం ముందుకు వెళ్ళాలి అంటే తర్వాత ఉండేటువంటి కుమారుడు ఉండాలి, తర్వాత రాజ్యాన్ని చేతికి తీసుకునేటువంటి వాడు ఒకడు ఉండాలి. అప్పుడే రాజుకి ధైర్యంగా ఉంటుంది. ఆ ధైర్యం రాజుకు లేకుండా పోయింది. పిల్లలు లేరు. ఆ పిల్లల కోసం ఏం చేశాడు వశిష్ఠ మహాముని వాళ్ళ కులగురువు ఆయన ఒకరోజు రమ్మనిమని ఆయనని అయ్యా ఒక పుత్రకామేష్టి యాగం చేద్దాం స్వామి, పిల్లలు పుట్టట్లేదు, నాకు పుత్రుడు కావాలనేటువంటి కోరిక ఆయన ముందు చెప్పగానే ఆయన అన్నాడు పుత్రకామేష్టి చేయిస్తానయ్యా, నీకేమి చక్కగా సంబరాలన్నీ ఓపెన్ చేసుకో, ఫలానా రోజున ముహూర్తం పెట్టుకుందాం, చక్కగా చేసుకుందాం అన్నాడు. సరే భార్యాభర్తలు ఇద్దరు కంకణబద్ధులైనారు. చక్కగా వేదికనంతా ఏర్పాటు చేసుకున్నారు. సుముహూర్తంలో వశిష్ఠ మహాముని వచ్చారు పరివారగణంతో. అంతా కూర్చుని మొత్తం పుత్రకామేష్టి యాగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసుకున్నారు. ఆ ఇష్ట చేసుకునేటువంటి దానిలో మంత్రం చెప్పేటువంటి వాడు ఉంటాడు హోత. ఆయన దగ్గరికి ఈయనేమో కంకణబద్ధుడై ముందు వెళ్ళి హోమద్రవ్యంలో అన్ని వేస్తున్నాడు హోమగుండంలో. వశిష్ఠుల వారు ఎలా చెప్తే అలా దాన్ని అంతా చేస్తున్నాడు. ఈ లోపల భార్య శ్రద్ధాదేవి వచ్చి ఈ క్రతువంతా చేయించేటువంటి మునిపుంగోడు దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా నాకు మానసికంగా కూతురు కావాలని కోరికగా ఉంది కనుక కూతురునివ్వండి అని అడిగింది. సంకల్పం కూతురి కోసం చేయండి అని అడిగింది. ఆయన అలాగే రాణిగారు అడిగారు, దగ్గరకు వచ్చి మరీ ప్రత్యేకంగా అడిగారు అనేటప్పటికీ సరేనమ్మా అలాగే మీ కూతురు పుట్టేటట్లుగా సంకల్పం చేస్తా అన్నారు. పుత్రకామేష్టి యాగం అంతా అయిపోయింది. భగవద్ అనుగ్రహంతో పుత్రిక పుట్టింది. ఎలాంటి పుత్రిక అంటే మెరిసిపోతుందిట. జగజ్జనని అనుగ్రహంతో పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల కలిగినటువంటి పుత్రిక ఇలా అని పేరు పెట్టారు. ఇలాలో అలాంటి అందం కలిగినటువంటిది మరొకటి లేదట. అటువంటి అందచందాలతో కూడుకునేటువంటి పిల్ల పుట్టింది ఇలా అని పేరు పెట్టారు. కానీ ఆడపిల్ల పుట్టిందన్నప్పటి నుంచి ఆయన మనస్సు, రాజుగారి మనస్సు బాధగా ఉంది. నేను పుత్రుడి కోసం కదా పుత్రకామేష్టి చేశాను, మరి నా కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని యొక్క అనుగ్రహంతో ఇంత పెద్ద యాగం చేస్తే ఆ యాగాల్లో ఏ సంకల్పం అయితే చెప్పబడిందో దానికి విరుద్ధంగా ఆడపిల్ల ఎలా పుట్టాలి? కరెక్ట్ కాదు కదా. పిల్లలు నాకు ఇష్టమే, ఆడపిల్ల పుట్టిన ఆనందాన్ని అనుభవిస్తున్నాను, అందులో తప్పులేదు. కానీ మగపిల్లవాడి కోసం కదా నేను సంకల్పం చేసింది. మరి సంకల్పము ఇలా వికల్పం ఎలాగైంది? నాకు సరైనటువంటి సమాధానం కావాలని వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఏం జరిగింది?
మనం పుత్రుడి కోసం కదా సంకల్పం చేశామని అంటే ఆయన దివ్య దృష్టితో తెలుసుకుని, అయ్యా నీ భార్య యొక్క మనోగతాన్ని అనుసరించి సంకల్పం యొక్క దిశానిర్దేశం మారిందయ్యా, కూతురు పుట్టింది అన్నారు. ఆయన వెంటనే అన్నాడు, వశిష్ఠుల వారికి నమస్కారం చేసుకుని, స్వామి సరే నా భార్య కోరికకి నేను కూడా విలువ ఇవ్వాలి. ఆ కోరిక అనుసారం ఆవిడ కోరుకున్నట్లుగా ఆడపిల్ల పుట్టిందిగా, ఇప్పుడు ఆ ఆడపిల్ల నా కోరిక అనుసారం మగపిల్లవాడిగా మారేటువంటి అవకాశం ఉందా? ఇంకోళ్ళని అనొచ్చుగా. అనకుండా వెంటనే ఏం చేశాడు, ఆడపిల్ల మగపిల్లవాడిగా మారాలని కోరుకున్నాడు. కోరుకున్నారు. వశిష్ఠుల వారు అన్నారు, అయ్యా చేద్దాం. ఆయన ఏమన్నా తక్కువవాడా? తపశక్తి ఎంతో ఉంది. కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుతాను, నీకెందుకు, నీ తరఫున నేను మొత్తం ఈ విశేషం అంతా కూడా చేస్తాను, నేను కనుక్కుని వస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను దీని గురించి ఆలోచిస్తానని చెప్పేసి తన శిష్యుడికి ధైర్యం చెప్పేసి కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడితో మాట్లాడాడు. శివుడు అన్నాడు, అయ్యా నా దాకా ఎందుకు రావడం, దేవీభావత పారాయణ చేయవయ్యా, ఇంట్లో కూర్చొని ఆ దేవీభావత పారాయణ చేసి నీ యొక్క తపోశక్తినంతా కూడా చేసినట్లయితే, దాని ఎందుకు ధారపోసినట్లయితే ఆ పుట్టినటువంటి పిల్ల అబ్బాయిగా మారేటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను. సరే ఇంటికి వచ్చాడు, మళ్ళీ రాజభవనానికి వచ్చాడు. వశిష్ఠుడు, అయ్యా నీ యొక్క కోరిక తీరేటువంటి మహదవకాశాన్ని అమ్మవారు ఇచ్చింది, ఆ మోపిల్లాడిగా మార్చుకోవచ్చు, ఇది విధానం అని చక్కగా దేవీభావత శ్రవణం చేయించాడు. శ్రద్ధగా కూర్చున్నాడు. ఆ దేవీభావత శ్రవణం అంతా అయిపోయి, ఇష్టి అంతా పూర్తి అయిపోయి, మొత్తం వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా అన్ని రకాలైనటువంటి ఉపచర్యలు భార్యాభర్తలు ఇద్దరు చేసిన మరుక్షణం అక్కడ కూర్చున్నటువంటి చంటి బిడ్డ మోపినవాడిగా మారిపోయింది. మారిపోతే వెంటనే ఇలాగా ఉన్నటువంటి ఆ ఆడపిల్లగా ఉన్నటువంటి సంతానానికి మగపిల్లవాడిగా మారిపోతే సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. ఆ సుద్యుమ్నుడు పరమేశ్వరుడి కృపచే, దేవీభావత శ్రవణముచే, వశిష్ఠుని యొక్క తపో స్వరూపం ఏదైతే ధారపోయడం జరిగిందో ఆ తపోధార మూర్తిగా ప్రాభవించినటువంటి భూస్వరూపం గనక వాడు ఎలా ఉన్నట్ట, సర్వోత్కృష్టమైనటువంటి అందచందాలతోనూ శరీర దారుఢ్యంతోనూ చక్కగా పెరుగుతూ వచ్చాట. ఎంత బాగా పెరిగాడంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళ వాళ్ళు అయ్యారు. చక్కగా దురంధరుడులా తయారు. తండ్రి తర్వాత ఇప్పటికిప్పుడు రాజ్యం చేతికిచ్చిన సమర్థవంతంగా పరిపాలించగలిగేటువంటి శక్తియుక్తుల్ని కలిగిన వాడుగా అయ్యాడు. ఓ రోజు అసంకల్పితంగా ఫ్రెండ్స్ అందరితోనూ పరివారజనంతోనూ అరణ్యంలోకి వేట కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఏం చేశాడు, వేటాడుతూ ఒక విచిత్రమైనటువంటి, అంటే అక్కడ దాకా ఒక అరణ్యంలో ఒక భాగం దాకా చెట్లు పొట్లు పూలు అన్నీ కూడా ఒక రకమైనటువంటి సోయిగాన్ని కలిగి ఉన్నాయి, కొంత భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అక్కడ దాకా అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నవాడు ఇంకొక జోన్లో అడుగు పెట్టామంటారు. అక్కడి నుంచి పూలు, మొక్కలు, ఆకులు, ఎండిపోయినటువంటి చెట్లు కూడా అందంగా కనపడుతూ ఉన్నాయట. ప్రకృతి శోభగాన్నంతటినీ తమ యందు ఉంచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మొదలైందిట. ఇదేదో చాలా అందంగా కనపడుతుంది, ఈ అరణ్యంలో భాగమే, ఇంతకు ముందు వచ్చాను, పెద్ద ఇటువైపు వచ్చినట్టు నేను ఇందులోకి వెళ్ళి అసలు ఇదంతా ఎంత అందంగా ఉందో ఒకసారి దీన్ని అంతా చుట్టి రావాలని చెప్పేసి అందులోకి అడుగు పెట్టాడు. ఆ అరణ్య ప్రాంతంలోకి అడుగు పెట్టేటప్పటికల్లా తను తన పరివారజనం లోపలికి వెళ్ళేటప్పటికల్లా తాను తన పరివారజనం సైనికులు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆడపిల్లలుగా మారిపోయారు. చివరికి మగ గుర్రాలుగా ఉన్నటువంటి గుర్రాలు కూడా ఆడగుర్రాలుగా మారిపోయినాయట. ఒక్కసారిగా మతి భ్రమించిపోయింది. ఏమిటి ఇంతవరకు ఇలా ఉన్నాం, ఇప్పుడేంటి ఇలా మారిపోయాం, మనస్సు బుద్ధి ఎక్కడ ముందు వెనక్కి పోలా. అలా అని మళ్ళీ అందు నుంచి బయటికి వస్తే కూడా పెద్ద ఆడపిల్లగా నుంచి మళ్ళీ మోపిల్లాడు అయ్యేటువంటి స్థితి కనపడినప్పుడు 10 సార్లు అటు ఇటు కాళ్ళు వేసి చూశారు. మళ్ళీ ఇలా వస్తే మోపిల్లలుగా మారుతామా, అలా వెళ్తే ఆడపిల్లలుగా మారుతామా, ఇందులోంచి బయటికి వెళ్దామా, ఎన్ని చేసినా సరే ఆడపిల్ల స్వరూపం అలాగే ఉండిపోయింది. ఆ ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాక పాపం ఏడుస్తూ అటు ఇటు తిరిగింది. ఆ పిల్ల తిరిగి ఏం చేయడానికి ఇంకా పాలుపోవట్లా. ఆ వచ్చినటువంటి పరివారజనం ఎవరైతే సైనికులు తనతో పాటు వచ్చారో వారందరూ కూడా ఆవిడకి సపర్యలు చేస్తూ ఉన్నారు. ఓ చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. నెమ్మదిగా ఈ బాహ్యం, అంటే ఇంతకు ముందు నేను మగపిల్లవాడిని, ఫలానా రాజు యొక్క కుమారుణ్ణి, కేవలం అరణ్యంలో వేట కోసం వచ్చాను అనే విషయాలన్నీ కూడా మరుగున పడిపోయి ప్రస్తుతంలో బతకడం అలవాటైపోయింది. అలవాటైపోయి రోజు ఒక ప్రాంతంలో తిరుగుతూ ఉంటే, అంటే ఈ ప్రాంతం దాటి ఇంకొక ప్రాంతంలో తిరుగుతూ ఉంటే బుధుడు అనేటువంటి ఒక ముని, బుధుడు అనేటువంటి వాడు ఈ పిల్లని చూశాడు. చూసి అందంగా ఉంది. అలాగే ఈ అమ్మాయి కూడా ఇప్పటిదాకా పురుషుణ్ణి చూడలా, అదే జోన్లో ఉండిపోయింది. కొత్తగా పురుషుడు కనబడ్డాడు, బాగానే ఉన్నాడు, తోడు కావాలనిపిస్తుంది. వయసుతహా
ఆ దేవి సంకల్పము ఎలా జరగాలని రాసి పెట్టిందో దాని తరహాగా మొత్తం జగత్తంతా నడుస్తూ ఉండాలి కనుక ఒకరినొకరు చూసుకోగానే వారి మధ్య చక్కటి ఆనందదాయకమైనటువంటి స్నేహం ఉద్భవించి ఇద్దరు ఒకరినొకరు గాంధర్వ వివాహం చేసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ కలిసి జీవించడం ప్రారంభించాక కొన్నేళ్లకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ పిల్ల గర్భవతి అయిందట. ఆ గర్భవతి అయ్యి చక్కగా పురూరవుడు అనేటువంటి వారికి జన్మనిచ్చింది. ఆ పురూరవుడు అనేటువంటి మగబిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆ పిల్లవాడు తన స్తన్యం నుంచి పాలు తాగుతూ ఉండగా ఒకరోజు చిన్నపిల్లలు ఆటలాడుతూ తల్లితో ఏం చేస్తారు, గబుకున కొరుకుతూ ఉంటారు, స్తన్యాన్ని కొరుకుతూ ఉంటారు. ఆ కొరికేటప్పటికి ఒక్కసారిగా అమ్మ అని పిలిచిందట. ఆ అమ్మ అని నోట్లోంచి శబ్దం రాగానే ఉన్నట్లుండి జగదంబిక అనుగ్రహంతో పూర్వమైనటువంటి వాసనలు తాను మగపిల్లవాడుగా ఉన్నానని, ఒక రాజు యొక్క కుమారుణ్ణని, పొరపాటున ఇటువంటి అరణ్యంలోకి అడుగు పెట్టంగానే ఆడపిల్లగా మారిపోయాననేటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకానికి వచ్చాయి. వెంటనే విపరీతమైన శోకంతో బాధపడుతూ వశిష్ఠ మహామునిని వెతుక్కుంటూ బయలుదేరి వశిష్ఠుడి యొక్క కాళ్ళ మీద పడి, అయ్యా మీరే నాకు శరణు, ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదు, ఇలా నేను ఎందుకు మారిపోయానో తెలియదు, అసలు ఇన్నాళ్ల పాటు ఎందుకు మర్చిపోయానో తెలియదు అంటే వశిష్ఠుల వారు మళ్ళీ దివ్యదృష్టితో చూశారు. అమ్మా, నువ్వు వెళ్ళినటువంటి ప్రాంతం అంతా ఏదైతే ఉందో ఒకప్పుడు శివుడు పార్వతితో ఆంతరంగికంగా అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు వారిద్దరూ అత్యంత సఖ్యమైనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది మునిపుంగవులు గబుక్కున పర్మిషన్ లేకుండా వారి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పటికల్లా వారిద్దరూ ఆంతరంగికంగా సంచరిస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే బయట నుంచి వచ్చినటువంటి మునిపుంగవులు ఒక 10-15 మంది దాకా ఎదుర్కొండా వచ్చారో పార్వతీదేవి గబుక్కున సిగ్గుపడిపోయిందట. సిగ్గుపడిపోయి, ఇగో ఇందుకే చెప్పాను ఇవన్నీ వద్దని చెప్పేసి పదండి కైలాసం పోదాన్ని బాగా విసుక్కున్నాడు. విసుక్కునేప్పుడు శివుడికి పాపం మనస్సు కలుక్కుమంది. అయ్యో మా ఆవిడ ఏదో బయట తిరుగుదాం అంటే విహారానికి వచ్చాం, కాసేపైనా ప్రవేశం ఇవ్వకుండా అందరూ వచ్చేస్తున్నారు, అమ్మ నువ్వు బాధ పెట్టుకోకు, కష్టపెట్టుకోకు, ఇక నుంచి ఈ వనంలో ఇది నీకు అత్యంత ప్రీతికరమైనటువంటి స్థానం, ఈ స్థానంలోకి మళ్ళీ రాకూడదని నువ్వెందుకు అనుకోవడం, ఎటువంటి మగవాడైనా సరే ఈ అరణ్య ప్రాంతంలోకి ఈ జోన్లోకి అడుగు పెడితే వాడు స్త్రీగా మారిపోతాడు, అటువంటి శాపాన్ని ఈ అరణ్యానికి నేను ఇస్తున్నాను అని ఒక వాగ్దానం చేశాడు. ఇంకా ఆ రోజు నుంచి అక్కడికి ఏవి ఎంటర్ అయినా సరే అన్నీ స్త్రీలుగా మారిపోతూ ఉంటాయి. అది తెలియనటువంటి సుద్యుమ్నుడు అందులోకి అడుగుపెట్టి మారిపోయాడు స్త్రీగా. ఆ మారిపోయినటువంటి వాడు బుధుడితో కలిసి పురూరవుడు అనేటువంటి వాడికి జన్మనిచ్చాడు. ఆ జన్మనిచ్చినటువంటి స్థితిలోంచి ఇన్నాళ్ళకి మళ్ళీ అమ్మ అనేటువంటి బాధతో కూడుకున్నటువంటి ఆర్తితో కూడుకున్నటువంటి నాదాన్ని చేసిన మరుక్షణము ఇదివరకు జన్మ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి విషయాన్నంతా కూడా గుర్తు తెచ్చుకునేటువంటి అవకాశం ఆ తల్లి అనుగ్రహం వల్ల ఇలాకి కలిగి వెంటనే వశిష్ఠుని కోరుకుంది, అయ్యా ఏం చేయమంటారు, ఇప్పుడు గుర్తొచ్చేసింది, గుర్తు రానంతసేపు అలాగే బతికేశాను, గుర్తొచ్చేసింది, ఇప్పుడు అలా బతకలేను, ఆ బతకలేని దాన్ని ఇలా రావాలంటే స్త్రీగా ఉన్నాను, నన్ను ఎవరు గుర్తుపడతారు, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, నన్ను యాక్సెప్ట్ చేయరు, కనుక ఇప్పుడు నేనేం చేయాలి, మీరే నాకు ఏదో రకంగా అనుగ్రహించాలి అంది. వశిష్ఠుల వారు వెంటనే అమ్మాయిని గురించినటువంటి సంకల్పం చెప్పి మళ్ళీ దేవీ భావత పురాణాన్ని శ్రవణం చేయడం మొదలెట్టారు. ఆ దేవీ భావత పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి విశేషతత్వాన్నంతా కూర్చుని విన్నటువంటి ఆ అమ్మాయి ఎలా అనేటువంటి ఆ స్వరూపము ఆ దేవి అనుగ్రహంతో ఏం చేసింది, వెంటనే మగవాడిగా సుద్యుమ్నుడిగా మారిపోతే శివుడు చెప్పాడు వెంటనే, ఏ వశిష్ఠుల వారినైతే నిరంతరము వశిష్ఠుడు ఏ శివుడి అనుగ్రహంతో అయితే ఈ తపో స్వరూపాన్నంతటినీ కూడా తన శిష్యుని యొక్క అనుగ్రహం కోసం ధారపోస్తూ ఉంటాడో ఆ వశిష్ఠుల వారిని అనుగ్రహించడం కోసం శివుడు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు, అయ్యా నువ్వు కోరుకున్నావు, ఆల్రెడీ ఆడపిల్లగా పుట్టినటువంటిది, ఆడపిల్లగా పుట్టిన వాడిని అబ్బాయిగా మార్చాం, అబ్బాయిగా మారింది మళ్ళీ అమ్మాయిగా మారింది, అమ్మాయిగా మారి పైగా ఒక పిల్లవాడికి జన్మని కూడా ఇచ్చింది, ఆ అమ్మాయిని మళ్ళీ ఇప్పుడు పూర్వ అవతారాన్ని పొందమని మళ్ళీ సుద్యుమ్నుడిగా మార్చమని కోరుతున్నావు. అయితే ఇప్పుడు ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే 1 నెల ఆడదానిగా 1 నెల పురుషుడుగా ఉంటుంది, నీకు సమ్మతమేనా అన్నారు. వశిష్ఠుల వారు అన్నారు, అసలేమీ లేని దానికన్నా ఇది బాగానే ఉందండి, కానివ్వండి, అసలంటూ ఏదోటి వాడు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాడు, తన వారితో తన పరిజనాలతో హాయిగా ఆనందంగా ఉంటాడని చెప్పేసి ఒప్పిస్తాడు. ఒప్పిస్తే 1 నెల ఆడదానిగా ఉన్నంతకాలం లోపలే ఉండిపోతున్నాడు, పురుషుడిగా ఉన్నప్పుడు బయటకు వచ్చి సామ్రాజ్య నిర్వహణ అంతా చూసుకుంటున్నాడు. ఇలా చూసుకోగా ఒకసారి విసుగొచ్చేసి, అయ్యా ఇట్లా కాదు, పరిపూర్ణమైనటువంటి పురుష స్థితిని నేను పొందాలి, కనుక నేనేం చేయాలి అన్నారు. వెంటనే నవాహ్నికంగా
9 సార్లు దేవీ భాగవత శ్రవణాన్ని చేయమని అమ్మవారు చెప్పింది. ఈసారి ఏం చేసింది? అయ్యవారు ప్రత్యక్షమయ్యారు. ఒక నెల ఆడదానిగా, ఒక నెల మగవాడిగా ఉండేటందుకు కావాల్సినటువంటి అవకాశాన్ని దీర్ఘంగా తప్పించి, అమ్మవారి కోసం తప్పించి అమ్మవారిని అడిగాడట, అమ్మా ఈ కష్టంగా ఉంది పరిస్థితి, ఎప్పటికప్పుడు ఆంతరంగికంగా ఉండిపోయేటువంటి స్థితి ఏర్పడుతోంది. రాజ్యంలో ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనగానే ఆ సమయంలో నేను స్త్రీగా ఉంటే బయటకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నాను, యుద్ధం చేయలేకపోతున్నాను, కనుక అనుగ్రహించు, నీ అనుగ్రహం వల్ల కానిదేది లేదు జగత్తులో అని విశేష స్తోత్రాన్ని చేశాట. ఆ విశేష స్తోత్రానికి ఆనందించినప్పుడు తల్లి ఏం చేసింది? నవాహ్నికంగా 9 సార్లు నా దేవీ భాగవత పారాయణ చేయవయ్యా, నీకు సంపూర్ణమైనటువంటి పుంస శరీరాన్ని అనుగ్రహిస్తాను అని అమ్మవారు చెప్పినట్లుగా వశిష్ఠుల యొక్క అనుగ్రహంతో 9 సార్లు నవాహ్న దీక్షగా ఈ దేవీ భాగవత పారాయణాన్ని శ్రవణాన్ని చేయించాడు ఉన్నటువంటి వశిష్ఠుల వారు సుద్యుమ్నుడి యొక్క అనుగ్రహం కోసం. అలాగే ఆ దేవీ భాగవత పారాయణ నవాహ్న పారాయణ పూర్తి అయిన వెంటనే సుద్యుమ్నుడు పరిపూర్ణమైనటువంటి యువకుడుగా, పురుషుడుగా, రాజుగా, సకలమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా అవతరించారట. దాంతో ఆనందాన్ని పొంది అమ్మవారి యొక్క దేవీ భాగవత పారాయణ ప్రతి నెలా మొదట వచ్చేటువంటి 9 తిథులలో నవాహ్నికంగా యజ్ఞపూరితంగా చేయిస్తూ వచ్చేవాడట. జీవితాంతం రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించుకుంటూ తర్వాత తన పిల్లలకి రాజ్యాన్నంతటిని ఇచ్చి శరీరంతోనే అమ్మవారి యొక్క మణిద్వీపానికి చేరుకునేటువంటి అనుగ్రహాన్ని సుద్యుమ్నుడు పొందాడు అనేటువంటిది కుమారస్వామి అగస్త్యుడు లోపాముద్రతో చెప్పాడని సూత మహాముని, సౌనకాది మహామునులందరికీ కూడా నైమిషారణ్యంలో అనుగ్రహించారు. వెంటనే అగస్త్యుల వారు అడిగారట, అయ్యా అత్యద్భుతమైనటువంటి కథ, ఇది కథ అని అనడానికా లేకపోతే తత్వసారంగా తెలుసుకోవడానికా తెలియదు, కానీ మీ నోటి ద్వారా అంటే అమ్మ యొక్క అత్యంత సన్నిహితమైనటువంటి కొడుకు, భక్తుడు, శిష్యుడు అయినటువంటి వాడి నోట్లోంచి అమ్మ యొక్క భాగవత కథను వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది. ఇంకేదైనా ఒక అద్భుతమైనటువంటి కథను మాకు వివరించండి అని లోపాముద్ర అగస్త్యుడు మళ్ళీ కార్తికేయుడిని అడిగారట. అడగంగానే అప్పుడు వెంటనే కార్తికేయుడు మళ్ళీ మొదలుపెట్టాడు, ఎన్ని చెప్పినా అమ్మ యొక్క కథలు ఇలాగే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది అగస్త్య, అయినా నాకు ఈ ఒక్క కథతో సంతృప్తి పడట్లేదు, నేను కూడా ఇంకొక కథ చెప్తాను, ఇది కూడా అమ్మ యొక్క దేవీ భాగవత మహాత్మ్యాన్ని మనకు అందిస్తూ ఉంటుంది, ఆ కథను కూడా విని చెప్తాను అని చెప్పాడు. ఒకప్పుడు ఋతువాకు అనేటువంటి మహర్షి ఉన్నట్ట. ఆయన ధర్మపత్ని ద్వారా ఒక కుమారుణ్ణి చాలా ఇష్టులు చేసి 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 తన యొక్క వారసుడిగా కన్నాడట. ఆ పిల్లవాడు పుట్టిన మరుక్షణం ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా రకరకాల వ్యాధులతో, రుగ్మతలతో బాధపడుతూ ఉండేటువంటి అవకాశం దొరికింది. ఎప్పుడు మనస్సు స్థిరంగా ఉండేది కాదు. వాడు పుట్టేదాకా వాడు కావాలి కావాలి కావాలని కోరిక. వాడు పుట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరి అనారోగ్యపరులైపోయినారు. ఇంట్లో ధనం నిలవట్లేదు. ఎక్కడ చూసినా విసుగులు, చిరాకులు, ఏదో ఒక అవిఘ్నాలు. పిల్లవాడిని పోని జాగ్రత్తగా పోని చదువు చెప్పి వేదాంగాలు నేర్పించి తండ్రి వాడిని చేయాలనేటువంటి సంకల్పము వాడు మాట వినట్లేదు. పైగా దుర్జనులతో సవాసం చేస్తున్నాడు, దొంగతనాలు లాంటివి చేస్తున్నాడు, ఆడపిల్లలు కనబడుతుంటే వేధిస్తున్నాడు, రకరకాల మునిపత్నులందరినీ కూడా చెరపెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు. అంత కంటకుడిగా మారిపోయాడు ఆ పుట్టినటువంటి వాడు. ఈ ఋతువాక్ అనేటువంటి ఆయన మహర్షి యొక్క మనస్సు కకావికలం అయిపోయింది. అప్పుడు తనలో తాను బాధపడుతున్నాడు, ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఎప్పుడు కూడా ధర్మాన్ని దాటి ప్రవర్తించలేదే, నేను నా భార్య ఏ మాసానికి అంతర్గతంగా ఎటువంటి నియమాలు ఏర్పాటు చేశారో ఆ నియమాల్లో బతుకుతున్నాం కదా, పితృ కార్యాలన్నింటినీ జాగ్రత్తగా చేస్తున్నాం కదా, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, దేవతల పట్ల కూడా మర్యాదపూరితంగా ఉన్నాం కదా, శ్రద్ధాళులమై ఆరని మంథనం చేస్తూ ఎప్పటికప్పుడు యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్వర్తిస్తూ ఉన్నాం కదా, ఇంత చేసినటువంటి వాళ్ళం, ధర్మాన్ని అనునిత్యము కూడా ఊపిరిగా ఉన్నటువంటి వాళ్ళం, మాకు ఇటువంటి దుర్గతి అమ్మవారు ఎందుకు కలిగిస్తుంది? ఇటువంటి పుత్రుడు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. వీరి కోసం ఎన్ని పూజలు చేశాం, ఎన్ని రకాల ఇష్టలు చేశాం. ఇటువంటి వాడు పుట్టి కేవలం మాకు కంటకుడు కాదు, జగత్తుకు కూడా కంటకుడు అయిపోతున్నాడే. మహామహా యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి మునుల యొక్క శాపాన్ని వాడు సంప్రమించుకుంటున్నాడే. వీడు ఇలాగే ఉండిపోతే వీడు రేపొద్దున ఎలాంటి వాడైపోతాడు, విషంగా మారిపోతాడు సమాజానికి. ఇటువంటి వాడిని ఎలా ఉద్ధరించాలి అనేటువంటి బాధతో రకరకాల ఇబ్బందులు పడుతూ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఓ రోజు అలా బాధపడుతూ ఏడుస్తూ 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 దేవుడి ముందు శోష వచ్చి పడిపోయాట. ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి గర్గ మహాముని ఆ ప్రాంతంలో కాసేపు
విరామంగా కూర్చుందామని చెప్పేసి వచ్చి ఇక్కడ ఋతువాక్ అనేటువంటి మహర్షి చాలా గొప్పవాడు, ఆయన ఇంట నేను కాస్త అర్ఘ్యపాద్యాదులు చూసుకుని కాస్త ఆహారం స్వీకరించి కాస్త పడుకుని వెళ్తాను అనేటువంటి సంకల్పంతో అడిగితే ఆయన ఇల్లు చూపించారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు. ఆ ఋతువాక్ ముని ఇంటికి వచ్చాడు గర్గమహాముని. వచ్చి ఆయన ఇంట్లోకి అడుగు పెడుతూనే అతి దీనావస్థలో ఉన్నటువంటి ఋతువాక్కు దంపతుల్ని చూశారు. అయ్యా, ఇంత ధర్మాచార నిరతులు మీరిద్దరు కూడా, ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఎవరిని బాధ పెట్టినటువంటి వారు కాదు. మీ ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది, ఏం జరిగింది అని అడిగాడు. వెంటనే పాప ఋతువాక్ మహర్షి అన్నాడు, అయ్యా మా పిల్లవాడు, వాడి కోసం ఎన్ని పూజలు చేశాము, అటువంటి పిల్లవాడు ముద్దుగా పుట్టాడని చెప్పేసి వాడి విషయాలన్నీ చూసుకుందాం అనేటప్పటికల్లా మా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. వాడు పుట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక ఆనందాన్ని పొందిన దాఖలా లేదు, ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాం. కనుక ఆ పిల్లవాడి జాతకాన్ని ఒకసారి మీరు సర్వదర్శి కనుక ఒకసారి చూడండి, చూసి పిల్లవాడి జాతకాల్లో ఏదన్నా తేడా ఉందేమో, ఏదైనా దోషం ఉందేమో చూసి మమ్మల్ని అనుగ్రహించండి, దాని ద్వారా మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే చేద్దాం అని అడిగేటప్పటికల్లా పాప మా గర్గమహాముని వెంటనే పిల్లవాడి యొక్క జాతకాన్ని అంతని కూడా దగ్గర పెట్టుకుని, అయ్యా ఒక్కటే విషయం, రేవతి నక్షత్రంలో చాలా దోషభూయిష్టమైనటువంటి పాదంలో గండాంతర కాలంలో జన్మించినాడు నీ కొడుకు. ఆ గండాంత కాలం, రేవతి నక్షత్ర గండాంతర కాలంలో జన్మించిన దోష ఫలితంగా నువ్వు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చినటువంటి అవకాశం కలిగింది. కనుక ఈ రేవతి నక్షత్ర గండాంత కాలానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందిని తొలగించుకోవాలంటే జాతకపరమైనటువంటి రెమెడీ ఏమీ లేదు. ఆ జగజ్జనని అయినటువంటి ఆ మహామాతృకా స్వరూపాన్ని పాదాలు పట్టుకోవాల్సిందే. ఆ మాతృకా పాదాలు పట్టుకోవాలంటే ఎవరి తరమూ కాదు, అంత తేలిక కూడా కాదు. కనుక మనందరికీ అందుబాటులో ఉన్నటువంటి దేవీభావత పారాయణ శ్రవణాదులను కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు నీ భార్య తప్పకుండా నీకు చక్కటి సమాధానాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్పారు. వెంటనే ఆ ఋతువాక్ మహర్షి గర్గమహాముని సహాయంతో దేవీభావత శ్రవణాన్ని పఠనాన్ని కూడా నిర్వర్తించి ఆ నిర్వర్తించే సమయంలోనే ఆ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికన్నా పూర్వమే ఆ రేవతి నక్షత్రం మీద మహాకోపం వచ్చింది ఆయనకి. నేను ఇంత కష్టపడి ఇన్ని పూజలు చేసి ఇన్ని ఇష్టలు చేసి ఇంత ధార్మికంగా నా జీవితాన్ని సాగించుకుంటూ ఒక పుత్రకాంక్షతో ఒక పుత్రుణ్ణి కంటే, అది కూడా ధర్మబద్ధమైనటువంటి కామంతో కంటే, కేవలం నీ నక్షత్ర గండాంత కాలంలో పుట్టిన పాపం కింద నా కొడుకుని మమ్మల్ని ఇన్నేళ్ల పాటు నువ్వు నానా రకాల ఇబ్బందులు పెట్టావు. అటువంటి నక్షత్రాన్ని కనుక అసలు నువ్వు ఆకాశంలో ఉండడానికి అవకాశం లేదు, నేల రాలిపో అని చెప్పించాడు. ఆ ఋతువాక్ మహర్షి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ రేవతి నక్షత్రం వెంటనే అమోఘమైనటువంటి శక్తితో కాంతితో నేల రాలిపోయిందట. ఆ నేల రాలిపోవడం ఒక అద్భుతమైనటువంటి కొండ మీద రాలిపోయింది. ఆ రాలిపోవడం ఏమైంది, రైవతకాద్రి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కొండ మీద రాలిపోయింది. ఆ రాలిపోయిన మరుక్షణం ఆ కొండంతా కూడా ద్విగుణీకృతమైనటువంటి కాంతితో మెరిసిపోతూ ఉంది. ఈ లోపల ఇక్కడ ఋతువాక్ మహర్షి ఆ దేవీభావత పారాయణాన్ని చేయించడం, దాన్ని శ్రద్ధగా శ్రవణం చేయించడం, మొత్తం ఋషులందరికీ మహర్షులందరికీ మునులందరికీ కూడా కొడుకుతో పాటు వారిద్దరూ కూడా దంపతులిద్దరూ కూడా కూర్చుని చక్కటి సంతర్పణ చేసుకోవడం, చక్కగా వారందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు చేసి వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని స్వీకరించే ప్రయత్నాన్ని వైదిక పరంగా చేయడం అనేటువంటి క్రతువంతా చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో పిల్లవాడిలో మార్పు వచ్చి సరైనటువంటి బుద్ధి వాడిలో ప్రచోదనమై తాను చేసిన తప్పులన్నింటికీ కూడా తాను బాధపడి ఏ మునిపత్రులనైతే ఇబ్బంది పెట్టారో, ఏ మునులనైతే తాను ఇబ్బంది పెట్టాడో వారందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు వేరుకుని దానికి తగిన రీతిలో దాన్ని ఏమంటామంటే ఒక రకమైనటువంటి నిష్కృతి చేసుకుని, ఆ నిష్కృతి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులకు కూడా క్షమాపణ వేడుకుని తాను చేయవలసినటువంటి నిత్యనైమితిక క్రియలన్నింటినీ చేసుకుంటూ తల్లిదండ్రులకి అతి దగ్గరగా ఆనందాన్ని కలిగించేటువంటి పుత్రుడిగా తాను ఉంటూ జగత్తుకి ఆనందకారకుడిగా మారినాడు. ఇదంతా దేనివలన అంటే దేవీభావత శ్రవణ పఠనాది క్రతువులు జరపడం ద్వారా. కనుక జాతక సమస్యలు ఈ కథను విన్న వెంటనే కార్తికేయుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? కార్తికేయుడు లోపాముద్ర అగస్త్య మహామునికి చెప్తున్నాడు ఈ కథని. వెంటనే కార్తికేయుడికి చెప్పాట, తెలిసి కానీ తెలియక కానీ ఇది ఇటువంటి ఫలితాన్ని ఫలానా ఋతువాక్ మహర్షికి ఈ దేవీభావత శ్రవణం అనేటువంటి దాని ద్వారా కొడుకు మారాడు, జాతక కర్మల నుంచి బయటకు వచ్చాడు అనేటువంటి విషయం తెలియకపోయినా ఈ ఋతువాక్ మహర్షి యొక్క కథని కనుక ఎవరైతే విన్నారో
వాళ్ళకి వాళ్ళ వంశంలో ఉన్నటువంటి పిల్లలకి జాతకపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయ్యా అని చెప్పాడు. కార్తికేయుడు చెప్పాడు. కార్తికేయుడు ఎలాంటి వాడు? అత్యంత అసలు ఆయన్ని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. గహనమైనటువంటి వాడు, గహనమైనటువంటి విద్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన అనుగ్రహం పొందడం అంత తేలికైన విషయం కాదు. కార్తికేయుడు అనుగ్రహం. ఆయన దేవీభావతాన్ని అగస్త్యుడికి లోపాముద్రకి చెబుతూ ఈ విషయాన్ని చెప్పాట. ఈ కథని విన్న వాళ్ళకి జాతకపరమైన దోషాలు అసలు వాళ్ళ వంశంలో ఎవరికి లేకుండా పోతాయి. అందరూ అత్యద్భుతమైనటువంటి జీవనాన్ని ఆనందంగా అనుభవించేటువంటి యోగ్యత ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా లభిస్తుంది అని చెప్పాడు. ఈ లోపల ఏమైంది? ఋతువాక్కు జీవితం, ఋతువాక్కు మహర్షి యొక్క జీవితం ఆనందపూరితం అయిపోయింది. ఈ లోపల ఏమైపోయింది? ఏ శిఖరం మీద అయితే ఈ రేవతి నక్షత్రం రాలిపోయిందో ఆ రాలిపోయినటువంటి ఆ రేవతి నక్షత్రము ఆ కాంతి, ఆ శక్తి, ఆ చైతన్యం ఏదైతే ఉందో ఒక ఆ చిన్న ఆడపిల్లగా పుట్టిందట. అంటే ఆ కాంతి అంతా కూడా ఒక ఆడపిల్ల యందు నిక్షిప్తమయ్యి ఆడపిల్ల రూపంలో ఆ చైతన్యం అంతా కూడా ఆవిష్కృతమైంది. ఆవిష్కృతమైనటువంటి ఆడపిల్ల ఎవరైతే ఉందో అది ఎలాంటి స్వరూపాన్ని కలిగి ఉందయ్యా అంటే లక్ష్మీదేవిని తలదన్నేటట్లుగా ఉందట. ఆ నక్షత్రం యొక్క గొప్పతనం, ఆ కాంతి యొక్క గొప్పతనం, పైగా ఋతువాక్ అనేటువంటి మహర్షి ఎంత గొప్ప యాజ్ఞికుడో ఆయన నోటి వెంట వచ్చినటువంటి శాపం ద్వారా రాలినటువంటి ఆ ఉల్క ఏదైతే ఉందో ఆ ఉల్క ద్వారా ఏర్పడినటువంటి కాంతి నుంచి పుట్టినటువంటి తేజం గనక ఆ తేజస్సు ఇంత అని చెప్పడానికి లేకుండా మహాలక్ష్మి స్వరూపంగా చూపర్లందరినీ ఆనందదాయకంగా మారుస్తుందట. అలా ఆనందంగా, అందంగా, తేజోస్వరూపంగా ఉన్నటువంటి ఆ చిన్న ఆడపిల్ల ఎవరి కంట్లో పడిందయ్యా అంటే ప్రముఖ మహర్షి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహర్షి కళ్ళలో పడిందట. ఆ పిల్ల యొక్క అందచందాలు, ఆ కాంతి, ఆ శరీరంలోంచి వచ్చేటువంటి కిరణాలను చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకి లోనైపోయాట. ఆ పిల్లని అలా వదిలితే ఎలా? కష్టం. ఆ పిల్లని సాకాలి. అందుకని కూతురుగా భావించి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి తండ్రిగా సాకుతున్నాడట. ఆ సాకుతూ ఉంటే పిల్ల 16 ఏళ్ల పిల్ల అయింది. వివాహం చేయాలి. ఆ కాంతికి, చైతన్యానికి, ఆ పుట్టినటువంటి విధానానికి, ఆ వెనకాల జరిగినటువంటి కథకి తగ్గట్లుగా ఒక అత్యుత్తమమైనటువంటి వరుణ్ణి తీసుకురావాలి. ఎవరు పడితే వాళ్ళని చేసేస్తే కుదరదు కనుక ఒకరోజు నిత్య అగ్నిహోత్రుడు గనక అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి తాను ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాడో ఆ యజ్ఞయాగాది శాలలోకి వెళ్ళి అగ్నికి నమస్కరించుకుని అక్కడ అగ్నిని అడుగుతున్నాడట. అయ్యా, ఈ పిల్లని నాకు దక్కేలా చేసావు. ఇదంతా కూడా రుణానుబంధమే కనుక ఈ పిల్లని సరైన అయ్య చేతిలో పెట్టాలి. ఆ అయ్య చేతిలో పెట్టేటందుకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు. నేను ఒక మునిని, ఆశ్రమాన్ని వదిలి నా యజ్ఞయాగాది క్రతువుల్ని వదిలి బయటికి వెళ్ళి ఒక సరైనటువంటి వరుణ్ణి వెతికేటువంటి అవకాశం నాకు తక్కువగా ఉంది కదా. కనుక ఈ అనుగ్రహంతో వరుడు తనంతట తానుగా అమ్మాయిని వెతుక్కుంటూ ఇంటికి వస్తే హాయిగా కన్యాదానం చేసి ప్రశాంతంగా ఉంటాను అని ఈ యాగశాలకి వచ్చి అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవుడితో చెప్తున్నట్ట. అగ్నిదేవుడు అప్పుడే తథాస్తు, ఏం వర్రీగాకు, ఎందుకంటే నిత్యాగ్నిహోత్రుడు అగ్ని స్వయంగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారితో. ఆయన ప్రముఖ మహర్షితో అగ్నిదేవుడు వచ్చి చెప్పాట, అయ్యా నువ్వేం వర్రీగాకు, మంచివాడు దొరుకుతాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. అదే సమయానికి దైవవశాత్తు ఏమైంది, దుర్గముడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజు, ఆ రాజు తన పరివార గణంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ మహర్షి దర్శనం చేసుకోవాలి. ఆ ప్రముఖ మహర్షి ఈ రాజు యొక్క రాజ్యానికి బయట ఉన్నటువంటి అరణ్యాలలో ఉండేటువంటి వాడు. అరణ్యాలలో ఉండేటువంటి మునులు, మహర్షులు వీళ్ళ యొక్క బాగోగులు చూసుకునేటువంటి అవసరం రాజులకు ఉంటుంది కనుక ఆ బయట ఉన్నటువంటి అరణ్యాల్లో ఉండేటువంటి ముని సాంగత్యం కోసం, వారి అనుగ్రహం కోసం, వారు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం, వారికి ఏమన్నా కావాలేమో అని వారికి అన్నీ ఇవ్వడం కోసం, సకల సదుపాయాలు రాజ్యం తరఫున చేయడం కోసం ఆ దుర్గముడు అనేటువంటి రాజు అక్కడికి చేరుకున్నాడు. పర్ణశాలలోకి చూస్తూ, ఆశ్రమంలోకి చూస్తూ ఉండగా ఋషి కనపడలేదు, కానీ ఆ కాంతి రేఖలు తన శరీరం నుంచి బయటికి వెడలుగక్కుతున్నటువంటి ఈ పిల్ల కనపడింది. కనపడగానే మామూలుగా ఏమనాలి, అమ్మ అను, లేకపోతే ఏమండి అను, ఫలానా మహర్షి గారు ఉన్నారా, వారిని చూడాలనుకుంటున్నాను, వారు ఎక్కడున్నారు అని అడగాలి. అలా అడగాలి, పేరు తెలియదు కనుక ఏదో ఒక సంబోధనతో పిలవాలి. ఏదో ఒక సంబోధనతో పిలవాల్సిన వాడు గబుక్కున ప్రియా అని పిలిచాడు. ప్రియా అని పిలిచేటప్పటికల్లా ఆవిడ ఇలా చకితురాలే చూసిందట. చూసేటప్పటికీ కళ్ళు రెండు కూడా దృష్టి కలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ తేరుకుని వెంటనే అడిగాడు, ప్రముఖ మహర్షిని దర్శించడం కోసం వచ్చాను నేను, ఈ దేశపు రాజుని నేను,
కనుక వారి యొక్క దర్శనం నాకు ఎక్కడ జరుగుతుందో కాస్త తెలపండి అన్నారు. అయ్యా పక్కనే ఉన్నటువంటి యాగశాలలో ఉన్నారు, వెళ్ళి వారిని దర్శించండి అని అమ్మాయి చెప్పింది. సరే పిల్లవాడు ఆ రాజు మళ్ళీ ఇటువైపు వచ్చాడు, ప్రముఖ మహర్షికి నమస్కరించుకున్నాడు. ఈ ప్రముఖ మహర్షి కూడా వెంటనే తన శిష్యులకు చెప్పాడు, అయ్యా మహారాజు గారు వచ్చారు, ఈయన కేవలం మహారాజు గారే కాదు మన ఇంటి అల్లుడు కూడా, కనుక సముచితమైనటువంటి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి జాగ్రత్తగా ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి మర్యాదలు చేసుకోవాలి, లేకపోతే మనకి మాట వస్తుంది అని అక్కడ ఉన్నటువంటి ఆ క్షణానికి ఆ కాలానికి పరిమితమైనటువంటి వాక్కుని ప్రసరింపచేశారు. వెంటనే రాజుకి డౌట్ వచ్చింది, అదేమిటండి ఇంటి అల్లుడు అంటున్నారు, కాబోయే అల్లుడు అంటున్నారు, నాకు ఆల్రెడీ వివాహం అయింది, నాకు నా భార్యలందరూ కూడా నా అంతఃపురంలో ఉన్నారు, ఇక్కడ మీ ఇంటి అల్లుడిని అనడానికి అసలు ఆడపిల్ల ఎక్కడుంది, నేను ఏం చేశాను ఏం చూశాను అని అడిగారు. అంటే అయ్యా ఇప్పుడు నన్ను దర్శించడానికి నా ఆశ్రమానికి వచ్చావు, ఆ లోపల ఉన్నటువంటి నా కూతుర్ని చూసి ప్రియా అని సంబోధించావు. ప్రియాని సంబోధించేది ఎవరిని సంబోధిస్తారు? భార్యని తప్ప అన్యులను సంబోధించడానికి అవకాశం లేదు. కనుక దేవి అనుగ్రహంతో నీ నోట్లోంచి జరగవలసినటువంటి కార్యానికి సంబంధించినటువంటి విషయము సంబోధనగా బయటికి వెడలగక్కబడింది. కనుక నువ్వు నా అల్లుడివి, ఆ పిల్లకి కాబోయేటువంటి వరుడివి అని చెప్పాడు. ఈయన ఆలోచిస్తున్నాడు, ఇదేమిటి కేవలం ఒక సంబోధన ద్వారా వెంటనే అల్లుడిని చేసేసుకుంటారా, ఈయనకి ఇంకా నమ్మశక్యం కావట్లేదు. కానీ ఇక్కడ ప్రముఖ మహర్షి మాత్రం అమ్మవారి అనుగ్రహంతో ఆ వచ్చినటువంటి పిల్లకి కావాల్సినటువంటి కన్యాదాన నిమిత్తం చేయవలసినటువంటి ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా తన పరివార జనాలంతటినీ కూడా చేయమని చెప్పేస్తున్నాడు. వివాహానికి అన్నీ రెడీ చేసేసారు. మహారాజు గారి వివాహం, అందున పట్టపురాణి అంటే ఒక పట్టపురాణంలో ఒక రాణి అనేటువంటి ఈ అమ్మాయిని ఆ అంతఃపురానికి పంపించేటువంటి ఏర్పాట్లలో మొత్తం శిష్యులందరూ కూడా ఉన్నారు. ఈ లోపల అక్కడికి నారద మహాముని వచ్చారు. ఈ దుర్గముడి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సమాధానంగా, అయ్యా ఇదంతా కూడా నువ్వు అనుకుంటేనో ప్రముఖ మహర్షి అనుకుంటేనో లేకపోతే నువ్వు ఆ పిల్లని ప్రియాని పిలవడం వల్ల జరిగాయి అనుకుంటున్నావా? అలా అనుకున్నావంటే అహంకారమే కదా. నేను ఇలా అన్నాను కనుక ప్రముఖుల వారు బాధపడ్డారు కనుక, వాళ్ళ అమ్మాయితో నేను సన్నిహితంగా ఇలా మాట్లాడాను కనుక ఆ నిష్కృతి కోసం ఇప్పుడు నాకు ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తున్నారనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే నీలో ఇంకా అహంకారం ఉంది. ఇలా మనం అనుకున్నా అనుకోకపోయినా, సంకల్పించినా సంకల్పం లేకుండా కొన్ని వాకులు మన నోట్లోంచి వచ్చినా దీనంతటికీ వెనకాల రచన ఒక శక్తి చేస్తూ ఉంటుంది. ఆ శక్తియే ఈ రేవతి నక్షత్రం నేల రాలిపోయేలా చేసింది, ఆ శక్తియే ఆ పర్వతం మీద ఈ నక్షత్ర ఉల్క పడేలా చేసింది, ఆ శక్తియే ఆ ఉల్కలో ఉన్నటువంటి తేజస్సునంతా ఈ చిన్న పాపలో ప్రసరింపచేసి ఆవిష్కృతం చేసింది. ఆ చిన్న పాప ప్రముఖ మహర్షి కంటపడేలా చేసింది కూడా ఆ శక్తియే. ఆ ప్రముఖ మహర్షి ఇంటికి తీసుకువచ్చి ఆ శక్తి కాంతి చైతన్యానికి అవతార స్వరూపమైనటువంటి ఆ అగ్నిదేవుణ్ణి ఆ పిల్ల భవిష్యత్తుని గురించి అడిగేటువంటి సమయంలోనే నువ్వు వచ్చి ప్రియాని సంబోధిస్తూ ఆ పిల్లని పలకరించావు. కనుక ఇవన్నీ కూడా జరగవలసినటువంటి భవిష్యత్తుకి ముందే అమ్మ చేసినటువంటి ప్రాతిపదికలు, అంతే తప్ప నేను చేశాను కనుక అనేటువంటి అహంకారాన్ని అమ్మవారి పాదాల దగ్గర వదిలేయి. ఏది మనం చేస్తే జరగదు, ఆవిడ సంకల్పిస్తే మాత్రమే జరుగుతుంది జగత్తులో అని చెప్పారు. అప్పటిదాకా డైలమాలో ఉన్నాడు దుర్గముడు. అయ్యయ్యో ఏమిటి నేను ఇలా రావడం ఏమిటి, ఆయన పిల్లల్ని ఇస్తానండం ఏమిటి, అసలు నా బుద్ధి పాడైంది కాదు, అసలు ఆమె ప్రియానెందుకు పిలవాలి, ఇవన్నీ బాధల లోపల బాధపడుతున్నాడు. ఏ పని చేసినా బాధతో చేయకూడదు, సంపూర్ణమైనటువంటి హృదయంతో చేయాలి. ఆ సంపూర్ణమైన హృదయం ఎప్పుడు వస్తుంది? పెద్దవాళ్ళు వచ్చి జరుగుతున్నదంతా కూడా దేవీ సంకల్పమే కానీ నీ అహంకారం కాదయ్యా, నువ్వు చేయడం వల్ల ఏది జరగదనేటువంటి విషయం తేటతెల్లం చేయాలి. ఆ విషయం నారదుల ద్వారా తెలుసుకున్నటువంటి దుర్గముడు పవిత్ర మనస్కుడై, ఓకే ఇదంతా కూడా అమ్మవారి రచనే, నాదేమీ లేదు, ఆవిడ సంకల్పించింది కనుకనే ఇవాళ అరణ్యంలో మరో మార్గంలో వెళ్ళదలుచుకున్న వాడిని ఇవాళ ఇటువైపు తిరగాల్సి వచ్చింది, అవునా కదా? ఇలా తిరిగి వచ్చి అనుకోకుండా నోట్లోంచి పదజాలం వచ్చింది కనుక ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే, కనుక నాకు ఆనందమే అని సంపూర్ణ హృదయుడై మనస్కుడై ఆ పిల్లని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఏమన్నాడు? ఆ అమ్మాయి చిన్న షరతు పెట్టింది, అమ్మ ముహూర్తం పెడుతున్నాను, ఫలానా ఇప్పుడు వచ్చి నేను ప్రియాని పిలిచినటువంటి దుర్గమున్నే నీకు భర్తగా నిర్ణయించాను కనుక నీకు ఇష్టమేనా, నీకు ఈ వివాహం సమ్మతమేనా, నేను అన్నీ రెడీ చేస్తున్నానని అడిగాడు. అంటే అమ్మాయి ఏంది, మీరు ఎలా అంటే అలా నాన్నగారు, కాకపోతే ఒక చిన్న విషయం, ఏ రేవతి నక్షత్రం అయితే నేల రాలిపోయిందో ఋతువాక్కు మహర్షి యొక్క మాట చేత ఆ రేవతి నక్షత్ర లగ్నం అందే నాకు వివాహం చేయండి
అని అంటే ఈయన వెంటనే అన్నాడు, అమ్మ రేవతి నక్షత్రం గండాంత పాదం అని చెప్తూ ఉంటారు. ఆ గండాంతర పాదంలో ఉన్నటువంటి జాతకాన్ని కలిగి ఉన్నటువంటిది కనుకనే ఋతువాకు మహర్షి తన శక్తి చేత ఆ నక్షత్రాన్ని కిందకి పడేశాడు. కిందకి పడేసినటువంటి చైతన్యంలోంచి పుట్టిన దానివి మళ్ళీ నువ్వు అందులోకి వెళ్ళాలని ఎలా కోరుకుంటావు అంటే, నాన్నగారు ఒక విషయం ఏదైతే రాలిపోయిందో రాలిపోయి మళ్ళీ పైకి ఎక్కాలి అంటే ఒక మహర్షి యొక్క యజ్ఞయాగాది క్రతువుల యొక్క శక్తి ధారపోయడం ద్వారా ఒక నక్షత్రం నేలరాలింది. ఇంకొక మహర్షి మా నాన్నగారు ప్రముఖ మహర్షి, ఆయన శక్తియుక్తులు ఎంత బలంగా లేకపోతేనో మీ యొక్క తపోధనాన్నంతటినీ కూడా అమ్మవారి యొక్క పాదాల మీద వ్రేల్చినట్లయితే ఏ గండాంత కాలమని చెప్పబడుతూ ఉన్నటువంటి జాతక సమస్యల్ని ఇచ్చేటువంటి రేవతి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం మళ్ళీ నేరరాలింది ఆకాశానికి ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ దేవి సంపూర్ణ అనుగ్రహంతో మీరు కూడా సాధన చేసి మీ తపోనిష్టనంతా కూడా ధారపోసి ఆ ఏది రాలిపడిందో దేనివల్ల నేను వచ్చానో ఆ వచ్చిన నన్ను ఆ రాలిపడిన దాన్ని మళ్ళీ ఆకాశానికి ఎక్కించి ఆ ముహూర్త కాలంలోనే నన్ను ఈ రాజుకిచ్చి వివాహం చేయండి. ప్రపంచంలో అత్యుత్తమమైన ఒక మార్పుకి ఈ విషయం అంతా కూడా తార్కాణం ఒక సాక్షిభూతమైనటువంటి విషయంగా నిలుస్తుంది అని కోరింది. కూతురు ఎందుకంత చెబుతోందో విందాం మాట అని ప్రముఖుడు వెంటనే ఏం చేశాడు, తన సపోశక్తితో అమ్మవారి అనుగ్రహంతో రేవతి నక్షత్రాన్ని మళ్ళీ ఆకాశ మార్గంలో నిలిపేటువంటి ప్రయత్నం చేశాడు. ఆకాశంలోకి వెళ్ళి నిలిచింది. ఆ రేవతి నక్షత్ర యుగ్న లగ్నమునందు ఈ దుర్గముడికి అలాగే ఆ పిల్లకి కూడా వివాహాన్ని నిశ్చయించి చక్కగా కన్యాదానం చేశాడు. ఆ కన్యాదానం అయిన తర్వాత ఆనందం కలిగింది. ఆనందం కలిగి వెంటనే రాజు అల్లుడైనటువంటి ఆ దుర్గముడిని చూసి అడిగాడు, అయ్యా నీకేం కావాలి, అల్లుడు అయినావు, ఏమన్నా కోరికలు ఉంటే కోరుకో, అమ్మాయిని నీతో పాటు అంతఃపురానికి తీసుకువెళ్లే ముందర నువ్వు అడిగినటువంటి కోరికని తీర్చి నిన్ను పంపించాల్సినటువంటి అవసరం ఉంది నాకు, కనుక నీ కోరిక ఏమిటో నాకు చెప్పు అన్నాడు. వెంటనే ఈయన అన్నాడు, అయ్యా మనువంశంలో పుట్టినటువంటి వాడిని నేను, ఒకానొక రాజుని, రేపొద్దున నాకు ఇంత శక్తివంతమైనటువంటి కూతుర్ని నాకు భార్యగా ఇచ్చినటువంటి నీకు కూడా ఉద్ధరణ జరగాలంటే వచ్చేటువంటి యుగములలో మనువుగా మొత్తం జగత్తులో ఉండేటువంటి ధర్మాన్నంతటినీ నిర్దేశించేటువంటి వాడు నాకు కొడుకుగా కావాలి. అటువంటి వాడిని అంటే మనుధర్మాన్ని నిలపగలిగేటువంటి వాడు ఒక మనువు నా కడుపున పుట్టాలి. అటువంటి వాడు కొడుకుగా పుట్టాలంటే నేను చేయాల్సింది ఏమిటనో అటువంటి అనుగ్రహాన్ని నాకు మీరు అనుగ్రహించండి చాలు. ఆ అనుగ్రహంతో ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో ధర్మయుద్ధంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి శక్తిని పొందుతాను నేను అని మామగారిని అడిగాడు. ఆయన వెంటనే అన్నాడు, ఈ స్వయంభువ మనువు వంశంలో పుట్టినటువంటి వాడికి మనసులో ఇంకొక మనువు తన వంశంలో పుట్టాలనేటువంటి కోరిక రావడంలో పెద్ద తప్పేమీ లేదు. కనుక వెంటనే అల్లుడికి చెప్పాడు కూతురికి, మీ ఇద్దరు అయితే రాజ్యానికి వెళ్ళండి, రాజ్యానికి వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి చిత్రపటాల్లో చక్కగా ప్రతిమను ఉంచి విశేషమైనటువంటి ఋత్వికులందరినీ కూడా పిలిచి దేవీభావత పారాయణ శ్రవణాన్ని 5 మార్లు పునరావృతంగా 5 సార్లుగా వరుసగా వినేటువంటి ప్రయత్నం చేయండి. అటువంటి శ్రవణం వలన తప్పనిసరిగా మనువంతటి వాడు మనువుగా జగత్తుని ఏలగలిగినటువంటి వాడు నీకు కొడుకుగా పుడతాడు, అందులో సందేహం లేదని చెప్పేశాడు. ఎప్పుడైతే అది విన్నాడో ఆనందం కలిగింది. రాజధానికి వచ్చాడు. రాజధానికి వచ్చిన తర్వాత లోమస మహర్షి అనేటువంటి వాడిని పిలుచుకున్నాడు. ఆయనతో మొత్తం పారాయణ చేయించుకున్నాడు. ఆ పారాయణ అంతా కూడా ఆనందదాయకంగా జరిగిన తర్వాత రేవతి అంటే ఈ రేవతి నక్షత్రం ఉల్క ద్వారా పుట్టినటువంటి ఆ పిల్ల పేరు కూడా మళ్ళీ రేవతే కనుక ఆ రేవతి గర్భాన శుభముహూర్తాన లోకకారణము అంటే ఆ లోకకారణం ఏమిటి, ఆనందము, లోకానికి ఆనందాన్ని కలిగించేటువంటిదే సంకల్పం కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి పుత్రుడిని ప్రసవించిందట ఆ పిల్ల. ఆ పుత్రుడికి ప్రసవించిన తర్వాత జాతకాది కర్మలన్నీ కూడా చేయించిన తర్వాత రైవతుడు అని పేరు పెట్టారు. వాడే ఉత్తరాధికారిగా తర్వాత వచ్చేటువంటి మన్వంతరంలో రైవతమన్నంత అధికారాన్నంతటినీ కూడా పొంది అప్పుడు మొత్తం తన మనుస్మృతిలో ఉన్నటువంటి ఆ 4 యుగాల్ని కూడా జాగ్రత్తగా ధర్మంగా ఎక్కడా కూడా ధర్మక్లేశం రాకుండా దేవతలకు మానవులకు రాక్షసులకు గంధర్వాది ఇతర గణములు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా వీలుగా ఉండేటువంటి స్మృతులను రచించి
దేవతా స్వర్గంలో, అలాగే గంధర్వ లోకాలలో, ఇతర మరుద్గణ లోకాలలో, ఈ త్రిమూర్తులు ఉండేటువంటి త్రిలోకాలలో అన్నింటా వంద్యనీయుడుగా, అందరిచే నమస్కరింపబడేటువంటి మనువుగా తీర్చిదిద్దబడ్డాడట. అటువంటి మనువుని తన గర్భాన్న కలిగేటువంటి అవకాశం పొందినటువంటి వాడు దేవీభావత పారాయణ చేసిన వాడు కావడం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి విషయం. కనుక దీనివల్ల తెలిసేటువంటిది ఏమిటి? దేవీభావతం అనేటువంటిది ఇహంలో ఉన్నటువంటి పుత్రకామితార్థాలను, వివాహం జరగాలనేటువంటి చిన్న చిన్న కోరికలను, ధనకాంక్షలను, దాంతోపాటుగా రకరకాల రోగాలు తగ్గాలనేటువంటి ఈ విషయాలను అన్నిటినీ తీర్చడమే కాకుండా ఈ జగత్తులో యుగాన్ని అనుసరించి స్థిరస్థాయిగా నిలవగలిగినటువంటి చిరస్మరణీయమైనటువంటి స్థితిగతుల్ని కూడా అందిస్తుంది. అంతా అనుగ్రహాన్ని కలిగించిన తర్వాత శాశ్వత శివ సాయుధ్యం, దేవీ సాయుధ్యాన్ని పొందగలిగేటువంటి అవకాశం సశరీరంతో మణిద్వీపంలోకి వెళ్ళిపోయి అమ్మవారి పరిగణనలో మనం కూడా ఒకరిగా మారిపోయి అమ్మవారిని ఈ కరుణచరణాలతోనే పూజించుకునేటువంటి అవకాశం కూడా ఈ దేవీ భాగవతాన్ని సవ్యమైనటువంటి పారాయణగా చేసి శ్రవణం చేసినటువంటి వాడికి కలిగి తీరుతుంది. కార్తికేయుడు లోపాముద్ర అగస్త్య మహామునికి ఈ అద్భుతమైనటువంటి కథని అనుగ్రహించారు. అది వినేటప్పటికల్లా వాళ్ళిద్దరికీ ఆనందం కలిగింది. అబ్బా, ఒక మనువుని జన్మించినటువంటి కథని శ్రవణం చేశాం. మను జన్మని విన్నాము అంటే, మనువు యొక్క జన్మాంతర్గతంగా ఉన్నటువంటి రహస్యాన్ని విన్నాము అంటే, ఒక యుగం అంటే 4 యుగాలన్నీ కలిపితే ఒక మనువు అధీనంలో ఉంటాయి. ఆ మనువు యొక్క ఉద్ధరణ, ఆయన పుట్టడము, ఆయన ఆ మను ధర్మశాస్త్రంతో మొత్తం ఆ 4 యుగాల్ని కూడా ఎలా జాగ్రత్తగా ముందుకు పాలించాడో తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకుంటే దాదాపుగా 4 యుగాలు బతికేసినంత ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి ఆయుర్దాయంతో అమ్మని ఇంకాస్త జాగ్రత్తగా కొలుచుకునేటువంటి అవకాశం దొరికింది. ఇంత అనుగ్రహం కార్తికేయుడి వల్ల మాకు కలిగింది, దేవీభావత అనుగ్రహం వల్ల ఇంత అద్భుతమైన కథ వినగలిగేటువంటి శక్తి మాకు కలిగింది అని లోపాముద్ర అగస్త్యుడు ఇద్దరు కూడా కార్తికేయుడికి నమస్కరించుకుని పరిపరి విధాన అమ్మవారిని కొలుచుకుంటూ వారి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాట. ఈ కథని చెప్పిన తర్వాత సూత మహర్షిని మళ్ళీ సౌనకాది మహర్షులు అడుగుతున్నారు, అయ్యా ఈ దేవి మహాత్మ్యం అద్భుతంగా వివరించారయ్యా, చాలా ఆనందం కలిగింది మనసుకి. ఇప్పుడు ఈ ఆనందంతో అడుగుతున్నాం, ఈ పురాణాన్ని వినడానికి కానీ చదవడానికి కానీ ఏమైనా నియమాలు ఉన్నాయా? ఎప్పుడు మొదలెట్టాలి, ఎక్కడ మొదలెట్టాలి, ఎలా వినాలి, ఎటువంటి మనస్సుతో వినాలి, ఇవన్నీ కూడా ఒకసారి వినిపించవయ్యా. ఏమైనా ఇంత కలుగుతుందని తెలిసాక మేము చేసే తెలిసి తెలియనటువంటి చిన్న దోషాల వల్ల అంత మంచి అవకాశాన్ని కోల్పోతే ఎట్లా? దేవీభావతం అత్యుత్తమమైనటువంటి పురాణం అని ఇప్పుడు నీ ద్వారా తెలుసుకున్నాం. ఆ అత్యుత్తమమైనటువంటి పురాణాన్ని ఎలా వినాలో తెలుసుకుంటే శ్రద్ధాళువులమై అలా వినగలిగేటువంటి అవకాశం అందరికీ కలుగుతుంది కదా, జగత్తంతా కూడా ఉద్ధరింపబడుతుంది కదా. కనుక నీ అనుగ్రహంతో మాకు సెలవు ఇవ్వయ్యా. ఎలా వినాలి ఈ దేవీభావతాన్ని అంటే, ఈ పురాణ శ్రవణానికి అతి సాధారణ నియమాలు ఉన్నాయ్యా. సూతుడు చెప్తున్నాడు, అతి సాధారణ నియమాలు, భయపడక్కర్లేదు, సాధారణ నియమాలు. వాటిని కనుక జాగ్రత్తగా పాటిస్తూ ఎవరైతే ఈ పురాణ శ్రవణాన్ని చేస్తాడో అటువంటి వాడికి పురాణ శ్రవణ ఫలితం సమగ్రంగా దక్కుతుంది. ఆ నియమాలు జాగ్రత్తగా, సకల వాంఛలు నెరవేరుతాయి. ఆ నియమాలని జాగ్రత్తగా పట్టుకోండి, చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఒక మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా కావాల్సింది ఏమంటాయి అంటే మంచి ముహూర్తం. ఆ ముహూర్తం ఏమిటి? ఆషాఢ మాసం ఎంటర్ అయింది, అందులో చక్క పుష్యమి నక్షత్రం. ఆ పుష్యమి నక్షత్ర లగ్నంలో ఉన్నటువంటి ప్రదోషకాలం సోమవారం. అటువంటి మహర్దశ కలిగినటువంటి దిశానిర్దేశం చేయగలిగినటువంటి రోజు ఇవాళ మనం ఎలా మొదలెట్టుకున్నామో జగద్గురువుల అనుగ్రహంతో అట్లా మంచి ముహూర్తంతో మొదలెట్టుకోండి. పర్టికులర్గా చెప్పడం పుష్యమి అన్నారు. నేను వెంటనే ఈ గ్రంథాన్ని నిన్న సాయంకాలం ఓపెన్ చేశా, నిజంగా చెప్తున్నా. నిన్న సాయంకాలం దాకా అవకాశం దొరకలే అసలు చదువుకోవడానికి. నిన్న సాయంకాలం ఓపెన్ చేసి ఏ తిథులు అన్నాడని ఒకసారి చూసి వెంటనే మొత్తం క్యాలెండర్ తీసి, అయ్యో ఇవాళ ఏం నక్షత్రం ఉంది అనగా పుష్యమి నక్షత్రం. అబ్బా పుష్యమి నక్షత్రం అనుకున్నా. సోమవారం అత్యుత్తమమైనటువంటి రోజులు ఉంది, ఆటోమేటిక్గా సోమవారం నుంచి మొదలెడుతున్నాం. ఆషాఢ మాసం ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాను, ఆషాఢ మాసంలోనే మొదలెడుతున్నాం. అందులో గుప్త నవరాత్రుల్లో ప్రదోషకాలంలో అంటే చీకటి పడిన తర్వాత మొదలెట్టేటువంటి పురాణ శ్రవణాన్ని ఇంతమందిని కూర్చుని శ్రవణం చేస్తున్నాం. ఇదంతా అనుకుంటే అయ్యేదా? అమ్మ అనుగ్రహిస్తే అయ్యేది. ఆ అనుగ్రహము కేవలం అనుగ్రహమా? కాదు, పురాకృత కర్మ విశేష ఫలితం. ఆ పురాకృత కర్మ విశేషం తెలిసో తెలియకో
ఈ శారదా శంకర మఠంలో కూర్చుని జగద్గురువుల ఆదేశానుసారం ప్రతి సంవత్సరం ఇన్నిసార్లు, ఇన్ని వేల కోట్ల సార్లు ఎంతమంది కూర్చుని లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఇన్ని నామాలను ఇంత శ్రద్ధగా చదివితే ఇంత రాశీభూతమైనటువంటి ఆ కుంకుమని కళ్ళతో చూసినటువంటి పుణ్యం దేవీభావతం వినగలిగేటువంటి అవకాశాన్ని ఇన్నేళ్ళకి మనకు కలిగిస్తుంది. కనుక ఇటువంటి అద్భుత ముహూర్తాన్ని, ఇటువంటి అద్భుత క్షణాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే అనుగ్రహం అనేటువంటిది ప్రతి క్షణం వర్షిస్తూనే ఉంటుంది. దాన్ని ఒడిసి పట్టుకునేటువంటి ఆ క్షమత నీలో ఉండాలంటే, ఆ చూడగలిగేటువంటి దార్శనికత నీలో ఉండాలి, దాన్ని అనుభవించేటువంటి శక్తి నీలో జనితం అవ్వాలి. అందుకే సర్వచైతన్య రూపిణి అనేటువంటి పరమేశ్వరి యొక్క పాదాలు పట్టుకోవాలని నిత్యం. ఆవిడ అనుగ్రహం ఉంటే సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్, బుద్ధి ప్రచోదనం చేసింది. ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? సకలమైనటువంటి నిరంతరమైనటువంటి జీవనక్రమంలో ఇవాళ జరిగేటువంటి ఈ పారాయణ కూడా అమ్మవారి అనుగ్రహమే. ఇది మనమేదో అహంకారంగా పలానా రోజులు పెట్టేసుకుందాం, ఇన్ని రోజులు చెప్పేసుకుందాం, ఇప్పుడు అయిపోతుంది, ఈ లోపల కానిచ్చేద్దాం మనం అనుకుంటే అయ్యేవి కాదు. ఆ తనంతట తానుగా ఒక దుర్గముడు అనేటువంటి మహారాజు నోట్లోంచి ఏమాత్రం ముక్కుమోహం తెలియనటువంటి అమ్మాయిని ప్రియాని ఎలా పిలిపించిందో అలాంటి దుర్గమమైనటువంటి స్థాయిలలో మన యొక్క ఆచార వ్యవహారంలో ఉన్నటువంటి ఈ కలికాలంలో కూడా ఏదో ఒక చిన్న చైతన్య స్వరూపిణిగా మనస్సులో తానే కథని మన మనస్సులకి ఈ ఆషాఢమాసంలో ఇప్పుడు మనం ఈ దేవి భాతం చెప్పుకున్నాం. అందులో నవాహ్నికంగా 9 రోజుల విశేషమైనటువంటి పారాయణ విధానంలో ఈ మొత్తం దేవి భావతాలను తెలుసుకుందామనేటువంటి సంకల్పం చేయడం అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం తప్ప అన్యమైన విషయం కానే కాదు. కనుక ఇక్కడ ఆయన కూడా అదే చెప్తున్నారు, సూతుల వారు కూడా అదే చెప్తున్నారు, చక్కటి ముహూర్తం పెట్టించుకోవాలయ్యా. ముహూర్తం పెట్టించుకుంటే అయ్యా ముహూర్తం అన్నారు, ఏ మాసాలు మంచివి అయ్యా? 4 నవరాత్రులు వస్తాయి సంవత్సరంలో. ఆ 4 నవరాత్రుల్లో మొదటి 9 రోజులు ఆ నవరాత్రి సంక్రమంగా కనుక ఈ దేవి భావతాన్ని చెప్పుకుంటే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు దక్కుతాయి అని సూతుల వారు చెప్పారు. దాంతోపాటు ఏం చెప్పారు? ఎవరైతే ఈ నవరాత్రులు, ఏ 4 నవరాత్రులు అయితే ఒక సంవత్సర కాలంలో వస్తాయో ఆ 4 నవరాత్రుల్లో మొదలుపెట్టి ఈ దేవీ భావతాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళకు వచ్చేటువంటిది ఏమిటి? ధనప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, సుఖప్రాప్తి, పీడా నివారణ, రాజభయ నివారణ, జ్ఞాన ప్రాప్తి, ఇలా ఎన్నో ఉంటాయి. ఏదో రకరకాలైనటువంటి కోరికలు జీవులందరికీ ఉంటాయి. అవన్నీ అమ్మవారి అనుగ్రహం వల్ల తీరిపోతూ ఉంటాయి. దాంతోపాటు భయాలు ఉంటాయి, రోగ భయాలు, చోర భయాలు, దాంతోపాటుగా వంశం ఉద్ధరింపబడుతుందో లేదో అనేటువంటి భయం, పిల్లవాడు చదువుకుంటాడో లేదో అనేటువంటి భయం, చక్కటి పిల్ల దొరుకుతుందో లేదో అనే ఇలాంటి రకరకాల భయాలు ఏవైతే ఉంటాయో ఆ భయ నివారణ అనేటువంటిది కూడా ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి దేవీ భావత పారాయణ శ్రవణం వల్ల కలిగేటువంటి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు. దీంతో పాటుగా ఈ 9 రోజులు ఏ దేవీ భాగవత శ్రవణాన్ని అయితే చేస్తున్నామో ఆ శ్రవణ సమయంలో శుచిగా, శుభ్రంగా వీలైనంత వరకు, ఇది ఎలాంటి భాగవత విశేషాలు చెప్తున్నారంటే పారాయణ శ్రవణ విశేషాలు పొద్దున్న నుంచి సాయంకాలం పాటు చెప్పుకునేటువంటి నిరంతర శ్రవణ మననాది కార్యక్రమాల్లో చెప్తాం. ఇప్పుడు మనం సాయంకాలం ప్రదోషకాలంలో 2 గంటలు దీనికోసం వినియోగించుకుంటున్నాం కనుక ఉపవాసాది క్రతువులు అందరం పాటించవలసినటువంటి అవసరం లేకపోయినా కనీసం వినడానికి ముందు 5 గంటల ముందు కనీసం ఆహారం లోపల లేకుండా కనుక చూసుకుని పరిపూర్ణమైనటువంటి, అంటే ఎంటీ స్టమక్తో, అంటే అర్థం ఏమిటి? ప్రతిదానికి ఏ దేవీ దేవతా స్వరూపాన్ని కొలుచుకోవాలన్నా ఎంటీ స్టమక్ ఖాళీగా ఉంచుకోండి, లోపల ఏం తినకండి, ఉపవాసంతో ఉండండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తారు? మరి అనారోగ్యాలు వెంటబడుతున్నాయి కదా, ఆ అనారోగ్యాలతో ఏదో టైంకి తినకపోతే నీరసమో, ఓపిక పోవడమో, చెమటలు రావడమో ఏదో వస్తుంది కదా. మరి ఎంటీ స్టమక్ అని ఎందుకు మొత్తం పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రబోధిస్తూ ఉంటాయంటే, ఏదైతే వింటావో, ఇప్పుడు పెద్ద ట్యూబ్ ఉంది, ఇదివరకు ఇల్లు కట్టేటప్పుడు పెద్ద లేకపోతే ఇప్పుడు ఎంసీహెచ్ పనులు జరిగేటప్పుడు పెద్ద పెద్ద స్తంభంలాగా లోపల ఉండేటువంటి ట్యూబులన్నింటినీ బయట పెడతారు. అక్కడ ఉండే పిల్లలందరూ, ఆ పనులు చేసే వాళ్ళ పిల్లలందరూ ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇద్దరు నుంచుంటారు. చాలా పొడుగ్గా ఉంటాయి ట్యూబులు. ఒకడు ఇటువైపు నుంచి పెద్దగా అరుస్తాడు, అది అటువైపు వాడికి ఎలా వినపడుతుంది? రీసౌండ్తో వినపడుతూ ఉంటుంది. అటువైపు వాడు మళ్ళీ ఇటువైపు కరుస్తూ ఉంటాడు, రీసౌండ్తో వినపడుతూ ఉంటుంది. అంటే మధ్యలో ఏమీ లేకపోవడం మూలాన అంత పెద్దగా ఉన్నటువంటి స్తంభం నుంచి కూడా ఆ సౌండ్ రీసౌండ్ ఇస్తూ, అంటే వినపడేటువంటి ధ్వని అమితమైనటువంటి పరిక్రమ చేసుకుంటూ అవతల స్థానానికి చేరుకుంటూ ఉంటుంది. జీవుల్లోకి
ఈ నవరంధ్రాలతో కూడుకున్నటువంటి ఈ శరీరంలో దృష్టి ద్వారా చెప్పబడుతున్నటువంటి వాడి దృశ్యాన్ని చూస్తూ, చెవుల ద్వారా వినపడుతున్నటువంటి శబ్దాన్ని లోపలికి స్వీకరిస్తూ, ఏ విషయాన్నైతే వక్త చెబుతూ ఉన్నాడో ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే మనకు తెలియకుండా ఏమవుతుంది, ప్రతి మాట మనం కూడా లోపల నుంచి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. నేనేదో చెబుతున్నాను ఇక్కడ, మీరేదో వింటున్నారు అనేటువంటి స్థాయి నుంచి కాస్త పైకెక్కి కనుక చూసినట్లయితే ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రతి వాక్కు మనలో కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ ప్రతిధ్వనిస్తున్నటువంటి స్వరూపాన్ని కనుక వినగలిగినట్లయితే లోపల ఎంటీగా ఉంటే మూలాధార చక్రం నుంచి ముందు ఇక్కడి నుంచి వింటున్నాం అంటే ఆజ్ఞాచక్రానికి విశుద్ధి చక్రానికి మధ్య ఉన్నటువంటి రంధ్రాల ద్వారా శబ్దజనితమైనటువంటి భాగాలు లోపలికి ప్రసారమైతే ఆ ప్రసారమైనటువంటి లోపల ఏ పదార్థము లేకుండా ఎంటీగా ఉన్నటువంటి ఈ సంబంధంలోకి ముందు మూలాధారంలోకి వెళ్తే ఆ మూలాధారంలో ఉన్నటువంటి ప్రాణశక్తితో ప్రచోదనమయ్యి దశవాయు జయాకార అనేటువంటి అమ్మ స్వరూపాన్ని పట్టుకుని పైకి మళ్ళీ దశవాయువులతో కూడా పైకి ప్రాణాధార శక్తితో కూడుకున్నటువంటి స్వరూపంగా 10 స్థానాల్లో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతుందట. ఆ 10 స్థానాల్లోంచి వినపడ్డటువంటి ధాతు స్వరూపం, శబ్దస్వరూపం ఏదైతే ఉంటుందో అది పైకి ఎప్పుడైతే పెన్నుబుగుతుందో వీడి నవరంధ్రాల్లో తో పాటుగా వీరిలో ఉన్నటువంటి సహస్రార ప్రాంతం దాకా కాంతి పుంజములు పైకి జన్మించి దాని ద్వారా వీరి ఇదివరకు జన్మల్లో చేసినటువంటివి పుట్టిన తర్వాత ఈ జన్మలో ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ కాంతి పుంజముల యొక్క తేజస్సుతో దగ్ధమయ్యి వీరు ప్రారంభరహితమైనటువంటి స్థితికి వచ్చేసి ఇక్కడి నుంచి చేసేటువంటి ప్రతి పుణ్యకార్యం వల్ల 1000 కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో దానికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని సుఖంగా అనుభవించేటువంటి యోగ్యతను పొందిన వాడవుతాడు. అందుకని శ్రవణ మననాదులు చేసేటువంటి అత్యుత్తమమైనటువంటి కాలాలలో ఆహారం స్వీకరించవద్దు, వీలైనంత కడుపుని ఖాళీగా ఉంచండి అని ప్రతి పురాణంలోనూ చెబుతూ ఉంటారు. ఉండలేకపోతే చాలా మితమైనటువంటి ఆహారాన్ని పరమేశ్వరి అనుగ్రహంగా పరమేశ్వరి యొక్క కరుణగా స్వీకరించి ఆవిడ ముందు అమ్మ స్వీకరించాలి, ఇది నీ పదార్థంగా నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని సవ్యం చేసుకోవడం కోసం మాత్రమే స్వీకరించాను, శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే స్వీకరించాను, తినాలనేటువంటి ఆర్తితోనూ రుచి బాగుందనేటువంటి కోరికతోనో లేకపోతే అందరూ తింటున్నారు నేను తినకపోతే బాగుండదను ఇలాంటి వికార జనితమైనటువంటి విషయాలతో నేను తినట్లేదనేటువంటి ఒక చిన్న అప్లికేషన్ ఆవిడ దగ్గర పెట్టుకుని కనుక నోట్లో వేసుకుని తింటే ఆ పదార్థము ధ్వనికి అడ్డు రాకుండా మనోమయ క్షేత్రం అనేటువంటిది పదార్థాన్ని ఒక వైపుకు తీసుకొచ్చి ధ్వని ప్రసరణాన్ని శరీరం అంతా చేసి దాని ద్వారా కాంతిపుంజ ప్రసరణాన్ని మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా జరిగేటువంటి అనుకూల్యతని కలిగిస్తూ ఉంటుంది. దీనికోసం ఏమీ తినద్దని చెప్పారు. ఇక్కడ సూతుల వారు కూడా అదే చెప్తున్నారు, వీలైనంత కడుపుని తక్కువగా పదార్థంతో నింపి శ్రద్ధాపూరితం, ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. కడుపు నిండి ఉందనుకో అపానవాయువులు రకరకాల రంధ్రాల నుంచి బయటికి వస్తూ ఉంటాయి, అవునా కదా, చివరికి ఆవలింతగా నోట్లోంచి వస్తూ ఉంటాయి, ఆవలింత వచ్చిన ప్రతిసారి కళ్ళల్లోంచి నీళ్లు బయటికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడుగా మలమ స్వరూపంలో మనలో ఉన్నటువంటి ఆ మలినం అంతా కూడా బయటికి విడలగక్కబడుతూ ఉంటుంది. స్రవితమైనటువంటి మలిన పదార్థాలు శరీరంలోంచి బయటికి వస్తూ పురాణ శ్రవణం చేస్తే రకరకాల జంతు జన్మలు వస్తాయని చెప్తున్నారు. దీనికోసం ఏమీ తినద్దు, ఒకదాంతో ఇన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ అవన్నీ చెప్తే బాధ వచ్చేస్తూ ఉంటుంది. కనుక ఆవలింత రాకుండా ఉండాలి, దాంతోపాటుగా మనస్సు చెలించకుండా ఉండాలి, ఏం చెప్పబడుతుందో దాని పట్ల మనస్సు దాని పట్ల శుభ్రంగా నిలవాలి, ఆ నిలిచిన దాన్ని లోపలికి స్వీకరించగలిగిన దాన్ని మళ్ళీ చరిత చరవణంగా ఏకాంతంలో మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాని గురించినటువంటి ఆ విచారణ చేయగలిగేటువంటి శక్తి మనలో జనితం అవ్వాలి. ఇవన్నీ జరగాలి అంటే ఎలా ఉండాలి, ఒకసారి ఇక్కడి నుంచి ఓ అని ఒక ఖాళీ స్తంభంలోంచి గట్టిగా అరిస్తే అది రెండో వైపుకి ఆ ధ్వని ప్రకరణం జరిగే లోపల మనం విచారణ చేయగలిగేటువంటి అనుగ్రహాన్ని పరమేశ్వరి ఇస్తుంది. ఈ లోపల అది ప్రతిధ్వనిగా, ఒక ధ్వని ప్రతిధ్వనిగా మనలో విశేషమైనటువంటి దేవీ భాగవత స్వరూపాన్ని అలంకృతం చేస్తూ ఉంటుంది. అటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి జగన్మాతకి ఈ శరీరాన్ని అమ్మ కోసం వెచ్చించి దేవీ భాగవత శ్రవణం చేయడంలో కష్టం అనుకుంటే ఇంకది జన్మ. సూతుల వారు ఒకటే అంటున్నారు,
అయ్యా ఈ శరీరం ఇచ్చింది అమ్మ, నేను సవ్యంగా ఉపయోగించుకుని అమ్మని మళ్ళీ చేరుకోవాలనేటువంటి కోరిక నీలో రావడం అమ్మ కృప. ఇంత కృప నీ దగ్గర ఉంచుకుని చిన్న చిన్న విషయాలకి మనస్సు చెలింప చేసుకుని అమ్మ కృపకి దూరం అవుతావనుకో, ఇంక ఇది జన్మ. మళ్ళీ ఇంకో జన్మ ఎప్పుడు వస్తుందో తెలుసా? 84 లక్షల జన్మలు గడవాలయ్యా మళ్ళీ మనిషి జన్మ రావాలంటే. అప్పటిదాకా నువ్వు ఉంటావా? మళ్ళీ ఇంతే స్థాయిలో అమ్మవారిని పట్టుకోగలనేటువంటి శక్తి, నమ్మకం నీకుందా? ఎందుకని ఒకసారి దేవీ భాగవతం యొక్క మహాత్మ్యం తెలుసుకుంటే, మొదటి రోజంతా మహాత్మ్యంతోనే గడిచిపోతే ఏమంటే 12 స్కందాలండి, ఇంకా మిగిలిన 8 రోజులే, రోజుకి 2 గంటలు. సూతుల వారు ఎట్లా చెప్పారట? మొట్టమొదటి అత్యద్భుతమైనటువంటి దేవీ పారాయణం ఎలా చెప్పారట? ఆషాఢ మాసంలో శుద్ధపాడ్యమి రోజు మొదలుపెట్టి మాఘమాసంలో బహుళ చతుర్థి రోజున ఆపు చేశారట. ఇంత విస్తారంగా ఉన్నటువంటి దేవీ భాగవతాన్ని చెప్పినటువంటి సూత మహాముని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ శంకర మఠంలో మనకి మొత్తం 9 రోజులు ఇంటూ 2 గంటలు పెట్టుకుంటే 18 గంటల్లో విస్తారమైనటువంటి 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి 12 స్కందాల దేవీ భాగవతాన్ని చెప్పించగలగాలి. అది దేవి అనుగ్రహంతోనే అవుతుంది. మరి ఒక రోజంతా దేవి మహాత్మ్యంతో వెళ్ళిపోతే ఆ దేవి మహాత్మ్యం అర్థమైతే మిగతా 8 రోజులు మనస్సు నిలుస్తుంది. ఆ నిలిస్తే ఆ విన్నదానిలో కనీసం ఒక 5% అయినా విచారణ చేయడానికి కావాల్సినటువంటి శక్తి లోపల పొందగలిగేటువంటి అనుగ్రహం పొందుతాం. దాన్ని విచారణ చేసిన తర్వాత ఒక లేస మాత్రమైన మన మీద మనకి మనస్సు క్షమించకుండా దాన్ని ఏమంటారు స్థిరమైనటువంటి స్థానంలో కూర్చుని 1-2 నిమిషాలు ఏదో ఒక కథని కనుక మనం స్మృతి ప్రధాన తెచ్చుకోగలిగినట్లయితే దానివల్ల జన్మ మళ్ళీ పునరావృత్తి కాకుండా మోక్షప్రదాన ప్రయాణిస్తుంది. అటువంటి చరిత్ర కలిగినటువంటి పురాణం ఇదంతా కూడా. కనుక మహాత్మ్యం గురించి ముందు తెలుసుకోవాలి. కనుక మనస్సు నిలకడగా చేసుకోండి, ప్రశాంత వదనంతో కూర్చోండి, నలుచదరమైనటువంటి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి, శ్రద్ధాళులై కూర్చోండి. కాళ్ళు నొప్పులు పెడతాయి, చేతులు నొప్పులు పెడతాయి, మధ్యలో కాస్త ఏదో ఇబ్బందులు వస్తాయి, కాస్త కాళ్ళు బాగా జాపుకోవాలనిపిస్తుంది. శరీరం ఎలా చెప్తే అలా దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, శరీరం పెట్టేటువంటి ఇబ్బందులు వక్తని ఇబ్బంది పెట్టకుండా, వక్త చెప్పేటువంటి మాటలు మనస్సుని కేవలం పట్టుకునేటట్లుగా మాత్రమే వ్యవహరిస్తూ, ఎన్ని ఇబ్బందులున్నా శరీరగతమైనవనే భావిస్తూ మనస్సుని మాత్రం చంచలం కాకుండా చూసుకుంటూ మనోనిగ్రహంతో ఎవరైతే దేవీ భాగవత సంపూర్ణ పారాయణ శ్రవణాన్ని కనుక చేస్తారో అటువంటి వాడికి ఇంకా మళ్ళీ అమ్మవారి ముందు 2 దోసుళ్ళు ఒగ్గి అమ్మ నాకు ఇది కావాలనేటువంటి అవకాశం లేనటువంటి స్థితి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంకేమన్నా చెప్పాలా అని అడుగుతుంది. ఇంత ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఈ దేవీ భాగవతం చదువుతున్నంత కాలం చేయకూడనటువంటి పనులేమిటి? దూషణ భూషణాలు చేయకూడదు. నడుస్తున్నటువంటి వక్త ఎవరైతే ఈ దేవీ భాగవతాన్ని చెప్తున్నారో వారితో అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు. వీలైనంత మౌనంగా ఉండాలి. దేవీ భాగవతం తప్ప అన్యమైన విషయాలు వారితో చర్చించకూడదు. అలాగే మనం కూడా చెప్పబడుతున్న పురాణం గురించి కానీ, చెప్పబడుతున్నటువంటి విషయాలను గురించి కానీ, అందులో ఉన్నటువంటి కథలను గురించి కానీ, మనుషులను గురించి కానీ, లేదు అది వింటూ లౌకికపరమైనటువంటి విషయాల గురించి కానీ తప్పుగా దాని గురించి దోషభూయిష్టంగా మాట్లాడిన, ఆలోచించిన పురాణ శ్రవణ ఫలితం అంతా ఎవరి గురించి అయితే తప్పుగా మాట్లాడుతున్నావో వాళ్ళకి వెళ్ళిపోతుంది, నీకు 0 అయిపోతుందని చెప్తున్నాడు. కనుక ఎవరి గురించి తప్పుగా ఆలోచించకూడదు, ఎవరి గురించి కూడా దూషణలు చేయకూడదు. ఎవరి గురించినటువంటి ప్రస్తావన దేవీ భాగవత శ్రవణం జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణంలో తీసుకురావాల్సినటువంటి అవకాశం లేదు. నేను అనేటువంటి భ్రాంతిని కూడా వదిలివేసి పరమేశ్వరి యొక్క ఈ చరిత్రను వినమని సూతుల వారు చెప్తున్నారు. అలాంటిది ఇంకొకటి ప్రస్తావన మనకు అవసరమా? ఈ దేవీ భాగవతం అనేటువంటి శ్రవణం జరుగుతున్నటువంటి 9 రోజులు చేయవలసినటువంటి మొట్టమొదటి నియమం ఏమిటయ్యా? పరదూషణ వదిలేయి, పరనింద వదిలేయి. అనవసరంగా ఎవరి గురించి మంచి మాట్లాడకు, చెడు మాట్లాడకు, మౌనంగా ఉండు, అన్నిటికన్నా మంచిది. కొద్దిగా తిను, వీలైనంత శరీరానికి ఎంతవరకు శ్రమనివ్వకుండా ఉండగలవో అంతవరకు నిద్రనిపో. వీలైనంత ఎక్కువ అమ్మ గురించినటువంటి ధ్యాసతో పెట్టుకో. ప్రపంచంలో ఎవరితో ఇవాళ నుంచి ఏం మాట్లాడినా ఈ 9 రోజులు అమ్మ గురించినటువంటి ప్రస్తావనే తెస్తూ ఉండు. దానివల్ల నువ్వు చేసేటువంటి ఈ శ్రవణము అధికమైనటువంటి ఫలితాన్ని నీకు అందిస్తుంది. దాంతోపాటుగా ఇంకోటి చెప్తున్నాడు, ఎక్కువగా ఆడంబరాలకు పోయి విశేషంగా అలంకరించుకోవద్దు. అలంకరణ మీద తక్కువ ప్రాధాన్యత ఇవ్వు. సాత్వికంగా కనపడు. రాజసము తామసికమైనటువంటి ప్రవృత్తుల్ని వదిలేసేసేయి. ఇంట్లో కూడా వీలైనంత వరకు అమ్మవారి యొక్క చింతనతో ఉండి చేసేటువంటి ప్రతి పదార్థము అమ్మ కైంకర్యం కోసం చేస్తున్నాను అనేటువంటి భావంతో ఉండు. అటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ పరమాత్మ అయినటువంటి లబ్ధిని పొందుతాడు.
పరమోత్కృష్టమైనటువంటి లబ్ధిని పొందుతాడు. అది అత్యంత పరమమైనటువంటి అత్యంత గొప్పదైనటువంటి పురాణము దేవీ భాగవతము. వినడము, శ్రవణం చేయడము, దాంతోపాటు పఠిస్తున్నటువంటి వక్త పట్ల వ్యాసపూరితమైనటువంటి భావన కలిగి ఉండడము, దీని పట్ల ఈ ప్రాంగణము నైమిసారణ్యం అనేటువంటి భావనతో ఇక్కడ వింటున్నటువంటిది కేవలం మనము అనేటువంటి అహంకారాన్ని వదిలి విశేషమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి మునిపుణ్యులందరూ కూడా ఎక్కడెక్కడ దేవీ భాగవత పారాయణ జరుగుతుందో అక్కడక్కడల్లా వచ్చి కూర్చుంటారు. కనుక ఇక్కడ అనవసరమైనటువంటి వేషధారణలు కానీ, మాటలు కానీ, దేహ వ్యవహారాలు కానీ ఇలాంటివన్నీ చేయకుండా శ్రద్ధాళువులై వీలైనంత మౌనంగా కనుక ఈ దేవీ భాగవత పురాణాన్ని విన్నట్లయితే కలిగేటువంటి ఫలితం ఇంత అని చెప్పడానికి వీల్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వేల క్రోసుల ప్రాంతమంతా కూడా నైమిసారణ్యంగా పరిణమిస్తుంది. ఆ నైమిసారణ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అకాల మృత్యు ఉండదు, అక్కడ చోర భయం ఉండదు, అక్కడ కలి ప్రభావం ఉండకుండా ఉంటుంది. కనుక ఈ 9 రోజుల పాటు ఎంత నిష్ఠాగరిష్ఠులమై ఈ దేవీ భాగవత పారాయణని చేస్తామో, శ్రవణాన్ని చేస్తామో అంతకాలము కూడా ఇది నైమిసారణ్యమే. పారాయణ అయిపోయి అమ్మవారికి ఇష్టి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ లౌకికార్థంలోకి ఈ ప్రదేశం అంతా మారుతుంది. నైమిసారణ్యంగా 9 రోజుల పాటు ఉండి దేవీ భాగవతాన్ని సవిస్తరంగా చెప్పుకున్న తర్వాత ఆ వ్యవహారం అంటే ఆ యొక్క శక్తి లౌకిక పదార్థంగా మారినటువంటి ఈ మోతీనగర్లో ఎప్పటిదాకా ఉంటుందయ్యా అంటే 9 సంవత్సరాల దాకా ఇక్కడ అకాల మృత్యు ఉండదు అని చెప్తున్నారు. దేవీ భాగవతం యొక్క గొప్పతనం అలాంటిది. ఇది మన గొప్పతనం కాదు, వినగలుగుతున్నటువంటి ఈ దేహం చేసుకున్నటువంటి పురాకృత కర్మ విశేషం. కనుక దీన్ని అవధరించి ఇంత శ్రద్ధాళులై ఇంత అనుగ్రహాన్ని వినినంత మాత్రము చేత చెప్పినటువంటి వాడి శక్తియుక్తుల తర్వాత అమ్మ 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 అని 10 సార్లు వచ్చిరాని అక్షరాలతో అమ్మని వీడు చెప్తున్నా సరే ఆ దేవీ భాగవతం దేవీ భాగవతం దేవీ భాగవతం అని 10 సార్లు వీడు అంటుంటే విన్నవాళ్ళ చెవుల్లోకి దేవీ భాగవతం అనేటువంటి వస్తువు, ఒక పదార్థం, ఒక అక్షరం వెళ్ళినా సరే ఇదంతా కూడా నైమిసారణ్యమే. చెప్పేటువంటి వాడు సుత మహామునే, వినేదంతా కూడా సౌనకాది మహర్షులే. ఇదంతా కూడా త్రేతాయుగమే, ఇదంతా సత్యయుగమే. ఇక్కడ కలి ప్రభావం అనేటువంటిది శూన్యమైపోతుంది అని చెప్తున్నారు. కనుక ఇటువంటి అత్యద్భుతమైనటువంటి దేవీ భాగవతం దీన్ని కేవలంగా ఒక పురాణమని వినకు, నిన్ను మార్చడానికి దేవి జగత్తులోకి సవిస్తరంగా ఒక వైఖరి స్వరూపంగా ఆవిష్కృతమయ్యి విడిగా నువ్వు అమ్మవారిని చూడాలంటే కనపడదు. ఎంత యజ్ఞయాగాది క్రతువులు చేసినా అంత తేలిగ్గా కనపడదయ్యా అమ్మవారు. మరి అమ్మవారిని ఎలా ప్రకటన చేసుకోవాలి? దేవీ భాగవత స్వరూపంలో అమ్మ పరాపశ్యంతి మధ్యమ అనేటువంటి 3 రూపాల్లో నువ్వు కనపడడానికి అంత తేలిగ్గా లొంగదు. మరి ఆ తల్లిని ఎలా మనం మరి పట్టుకోవాలి? ఎలా తల్లిని దర్శించాలి? వైఖరి స్వరూపంగా దర్శించాలయ్యా. ఆ వైఖరి స్వరూపంగా, వాంగ్మయ స్వరూపంగా దేవీ భాగవతంగా తల్లి జగత్తులోకి వచ్చింది. దేవీ భాగవతం వినపడుతోంది అంటే తల్లి స్వరూపం కనపడుతోందని అర్థం చేసుకో, వినపడుతోందని కాదు. వినపడుతున్న దానికి ఒక రూపాన్ని ఆవిష్కృతం చేసుకునే ప్రయత్నం చేయి, భావన చేయి. భావన మాత్ర సంతుష్టాయి నమో నమః అమ్మవారి నామం. ఆ భావనతో అమ్మవారి యొక్క స్వరూపాన్ని కూర్చుకుంటూ వెళ్ళిపో. ఆ కూర్చుకోక కొన్నాళ్ళకి ఏమవుతుంది? అత్యద్భుతమైనటువంటి దేవీ స్వరూపం నవార్ణ స్వరూపంగా మనకి దర్శనమిస్తుంది. ఆ నవార్ణ స్వరూపమే బిందు త్రికోణ వసుకోణ దశారైత్మ మన్వస్ర నాగరళ షోడశ పత్రయుక్త వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత. ఆవిడే పరదేవత. ఆ పరదేవత స్వరూపాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయవయ్యా అని చెప్తున్నాడు. ఇవంతా చేసిన తర్వాత చిట్ట చివరి చెప్తున్నాడు, ఏం చేసినా చేయకపోయినా విన్నటువంటి దాన్ని విచారణ చేసేటువంటి శక్తి ఎవరికైతే వస్తుందో, ఇవాళ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ కాస్త ప్రవచనం ఏదైతే ఉందో దీన్ని విన్న తర్వాత మనం చేసుకునేటువంటి లౌకిక కార్యాలు చేసుకుంటూ చెప్పబడినటువంటి విషయాన్ని మళ్ళీ చర్వితచరణంగా ఎవడైతే మనసులో విచారణ చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి గృహకల్పంలో అంటే వాడు ఎక్కడైతే ఈ విచారణ చేస్తాడో తన ఇంట్లో చేస్తాడు. తన ఇంట్లో చేస్తూ ఆ విచారణ చేస్తూ ఎటువంటి సౌకర్యాలు ఇంట్లో వాళ్ళకి అంటే వంట వండుతూ గుర్తొచ్చింది, లేకపోతే ఇల్లు ఉడుస్తూ గుర్తొచ్చింది, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో అనుసంధానకంగా ఈ కథ ఏదో గుర్తొచ్చింది. అలా మాట్లాడుతూ అమ్మవారితో మన జీవనాన్ని కూడా సమ్మిళితం చేసుకుంటూ అమ్మవారి కథల్ని గుర్తు తెచ్చుకుంటూ పోతూ ఉన్నామనుకోండి, ఇలా గుర్తు తెచ్చుకునేటువంటి వాడికి సాంసారిక బాధలైనటువంటి ఇంకా ఇంట్లో రావుట. ఏ ఇంట్లో అయితే మనలో మనం మాట్లాడుకుంటూ దేవీ భాగవత కథల్ని గుర్తు తెచ్చుకుంటామో, ఈ జరపబడినటువంటి ప్రవచనాన్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటామో అటువంటి ఇంట్లో సాంసారిక పరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం లేదు. కనుక అటువంటి అత్యుత్తమమైనటువంటి గాథ ఇదంతా కూడా, ఇందులో ఉన్నదంతా కూడా ధర్మ ప్రబోధము, దాంతోపాటు మణిద్వీప వర్ణనము, దాంతోపాటు దేవగీత, ఈ 3 కూడా దేవీ భాగవతంలో తప్ప మన ఇంకెక్కడా దొరకడానికి అవకాశం లేదు. ఈ 3ంటిని కలిగి ఉన్నటువంటి దేవీ భాగవతం గనక
ఏమేం చెప్పాడు? ధర్మ ప్రబోధం. ధర్మం ఎలా ఉంటుంది, ధర్మంతో ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి, ఆ ధర్మాన్ని ప్రవర్తించినటువంటి వాడికి, ధర్మానికి అనుకూలంగా ఉన్నటువంటి వాడికి జీవితం ఎంత బాగుంటుంది అనేటువంటి ధర్మ ప్రబోధికా స్వరూపంగా చెప్తాడు. దాంతోపాటు మణిద్వీప వర్ణన, ఆ మణిద్వీపం ఎక్కడ ఉంది, ఆ మణిద్వీప వర్ణన ఎలా ఉంటుంది, ఆ వర్ణన చేసుకున్నటువంటి వాడికి ఆ మణిద్వీపం మోక్ష స్వరూపంగా ఎలా దక్కుతుంది అనేటువంటి దేవీ భాగవతంలో మాత్రమే ఉంది. దాంతోపాటు దేవీ గీత, ఈ గీత అనేటువంటిది ఇంకో చోట వింటాం. ఏంటా గీత? భగవద్గీత. ఆ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి భగవద్గీత భాగవతాంతర్గతంగా వచ్చింది. ఇది దేవీ భాగవతం అనుసంధానికంగా వచ్చినటువంటి దేవీ గీత. ఆ దేవీ గీత ఎక్కడుందండి? ఈ స్తోత్రాదులన్నింటిలో ఇప్పుడు మనకి సమయం తక్కువగా ఉంది కనుక ఈ పారాయణ క్రమాన్ని అంతటినీ శ్రవణం చేసేటువంటి విధానంలో ఇక్కడ శ్లోకాలను ఉటంకించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ప్రతి కథలలోనూ కూడా ఆయా కథలలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పాత్రలని కూడా దేవీ అమ్మవారిని గురించినటువంటి విశేష స్తోత్రాలు చేస్తూ ఉంటారు. ఆ స్తోత్రాలన్నింటినీ కూడా దేవీ భాగవతంలో ఒక ఏకముఖం చేసుకుంటే ఆ స్తోత్రాలన్నీ కలిపితే 18 స్తోత్రాలు, 18,000 శ్లోకాలు, 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి దేవీ గీతగా మారుతుంది అని చెప్తున్నారు. ఆ దేవీ గీత అంటే ఈ దేవీ మహాత్మ్యం, దేవీ మహాత్మ్యం అనబడేటువంటి దేవీ భాగవతం అనేటువంటి రాజంలో, పురాణ రాజంలో ఎన్ని స్తోత్రాదులు అయితే అమ్మవారిని గురించి చేయబడినాయో వాటన్నింటినీ కనుక విడిగా తీసుకుని స్తోత్రపారాయణ కనుక చేసుకున్నట్లయితే ఇది దేవీ గీతగా ఉటంకింపబడుతూ ఉంటుంది. అటువంటి దేవీ గీతని కనుక పారాయణం చేసినట్లయితే వాడు రాబోయేటువంటి ఒక యుగానికి మనువు అవుతాడు అని అమ్మవారు స్వయంగా చెప్పిందట. మనువు అవడం అంటే అర్థం ఏమిటి? ఆ 4 యుగాలు అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 కలిపితే ఒక కాలము, కాలపరిమితి. ఆ 4 యుగములకి కూడా ఒక్కొక్క మనువు అధికారికంగా ఉంటూ ఉంటాడు. అటువంటి మనువు ఇప్పుడు ఉన్నటువంటి మనువు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి మనం జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, ఇందులో ఎవరు? వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు ఇప్పుడు ఉన్నటువంటి ఈ 4 యుగాలకి కూడా, కలియుగంతో పాటు ఉన్నటువంటి ఇంతకుముందు 3 కాలాలకి, యుగాలకి కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. తర్వాత వచ్చేటువంటి దానికి ఇంకొక మనువు వస్తాడు. ఇలా 14 మంది మనువులు ఆల్రెడీ అమ్మవారి కృతంలో ఉన్నారు. 15వ మనువుగా ఈ దేవీ గీతగా పరిగణింపబడినటువంటి ఈ దేవి అంతర్గతమైనటువంటి స్తోత్రాలను ఎవరైతే ఒక చోటికి చేర్చుకుని పారాయణ చేస్తారో అటువంటి వాడు వచ్చేటువంటి 15వ కాలానికి మనువుగా మనము అమ్మవారిచే, బ్రహ్మచే నియంత్రింపబడతాడు అని దేవీ శాస్త్రం చెబుతోంది. కనుక ఇంత అద్భుతమైనటువంటి పురాణం అయ్యే ఇదంతా కూడా, ఇది ఎక్కడా కూడా దొరకదు, అంత తేలిగ్గా దొరికేటువంటి పురాణం కాదు. కనుక దీని పట్ల శ్రద్ధాయుక్తులతో ఉండు. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు ఎక్కడ ఉంటుంది? సుధా సముద్రం మధ్యలో ఉంటుంది. దాన్నే శంకరులు రాసినటువంటి సౌందర్యలహరి శ్లోకంలో చెప్పుకోవాలి అంటే సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరిం. ఆ చిత్ ఆనందలహరి అనబడేటువంటి ఆ చిదానందలహరి స్వరూపాన్ని చూడాలి అంటే అమ్మ వీడు ఆ సుధాసముద్రం మధ్యలో ఉన్నటువంటి నీ యొక్క దర్శనాన్ని చేయాలి. సుధాసముద్రం మధ్యలో ఉన్నటువంటి నీ దాకా రావాలి అంటే ఏం చేయాలి? అసలు ఆ సుధాసముద్రం ఎక్కడుంది? దేవీ భాగవతం అనేటువంటి ఈ పురాణంలో శ్రవణంగా మననం చేసుకునేటువంటి విధానాలుగా సుధా అంటే అమృత వర్షం అంతా ఉంది. ఈ అమృత వర్షాన్ని ఎవరైతే ఒడిసి పట్టుకుంటాడో అటువంటి వాడికి ఆ సుధాసముద్రం మధ్యలో ఉన్నటువంటి మణిద్వీపం యొక్క దర్శనం జరుగుతుంది. ఆ మణిద్వీపం దాకా భావన మాత్రంగా వెళ్ళినటువంటి వాడికి ఆ పైన చింతామణి గృహంలో ఉన్నటువంటి 9 ఆవరణల పైన ఉన్నటువంటి ఆ పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపం యొక్క దర్శనం జరుగుతుంది. ఆ దర్శనం జరగాలంటే ఆవిడెక్కడుంది? శివ పర్యంక నిలయాం. కైలాసం దాటుకుని వెళ్తే కానీ మణిద్వీపం దొరకదు. అంటే దేవీ భావతాన్ని ఒక్కదాన్ని చదివితే సుధా సింధువు, వైకుంఠం, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు? సుధాసాగరంలో ఉంటాడు. సుధాసాగరాన్ని దాటి నువ్వు మణిద్వీపంలోకి వెళ్తున్నావు అంటే వైకుంఠాన్ని దాటుతున్నావు. వైకుంఠ దర్శనం అయిపోతుంది. దాంతో మణిద్వీపంలోకి వెళ్తున్నావు. మణిద్వీపంలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి దర్శనం ఎవరిదవుతుంది? శివపర్యంక నిలయం, శివుడి యొక్క దర్శనం జరుగుతుంది. కైలాసం యొక్క దర్శనం జరుగుతుంది. కైలాసం దర్శనంలో కూడా అయిన తర్వాత మణిద్వీపం పైన ఉన్నటువంటి పర్యంక నిలయమైనటువంటి అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది. అమ్మవారిని దర్శిస్తున్నావు అంటే మణిద్వీపాన్ని దర్శిస్తున్నావు అని అర్థం. ఎప్పుడైతే వైకుంఠము, కైలాసము, మణిద్వీపం చూసావంటే ఈ మూడింటికి నీకు అనుజ్ఞ ఇచ్చిన వాడెవడు? ముందు ఈ బ్రహ్మస్థానమైనటువంటి భూలోకమే. ఇన్నాళ్ళు భూలోకం, కలియుగం, కలియుగం మనకి మనం ఇక్కడ ఉన్నాము, ఇదంతా కూడా మన ప్రారంభాన్ని తలకాయ కొట్టుకున్న వాళ్ళం. ఎప్పుడైతే సుధాసముద్రాన్ని, సుధాసముద్రం మధ్యలో ఉన్నటువంటి వైకుంఠ స్వరూపాన్ని, వైకుంఠ స్వరూపం దాటి
దాటి వెళ్ళిన తర్వాత కైలాసం దాటిన తర్వాత మణిద్వీపాన్ని దర్శించగలిగే స్థితి వచ్చిందో, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ లోకమంతా ఇప్పుడు దేంతో సమానం? బ్రహ్మలోకంతో సమానం. కనుక బ్రహ్మలోకాన్ని, వైకుంఠాన్ని, కైలాసాన్ని ఏకకాలంలో దర్శనం చేయిస్తూ ఈ 3 లోకాలని దర్శనం చేయించినటువంటి ఆ మహాతల్లి తన యొక్క దర్శనాన్ని అద్భుతంగా మనకు అందించగలిగేటువంటి ఏకైక పురాణం ఏదైనా ఉంది అంటే దేవీ భాగవతం ఒక్కటే. కనుక దేవీ భాగవతం చదివితే ఇప్పుడు ఏమవుతుంది? విష్ణు పురాణం చదివితే విష్ణువు యొక్క దర్శనం జరుగుతుంది, శివపురాణం చదివితే శివుడి యొక్క దర్శనం జరుగుతుంది. కానీ అమ్మ పురాణాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? 3 లోకాలు త్రిగుణాతీతమైనటువంటి స్థితిలో మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ పరాపసంతి మధ్యమా వైఖరి స్వరూప దర్శనాన్ని చేయిస్తున్నాయి. కనుక ఇప్పుడు దేవీ భాగవతం ఎలాంటిది? అన్ని పురాణాల కన్నా కూడా సర్వోత్కృష్టమైనటువంటి పురాణం. కారణం ఏమిటి? త్వదన్యపాణిభ్యామభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభృత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. భయభ్రాంతుల్ని కలిగించేటువంటి ఈ కలియుగంలో ఆ భయభ్రాంతులకి అతీతంగా నీ వైపు నడవాలి అంటే దేవీ భాగవతం ఒక్కటే శరణు. కనుక ఇటువంటి దేవీ భాగవతాన్ని మాతో చదివించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి నీ సర్వచైతన్య స్వరూపానికి నమస్కరించుకుంటూ ఈ తదేక నిష్టతో, ఈ తదేక నిత్య చైతన్యంతో ఈ 9 రోజుల పాటు కూడా నిన్ను పట్టుకుని ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి కనీసం తాత్కాలికంగా అయినా విడిపడి నువ్వు అనబడేటువంటి ఒక పరమోత్కృష్టమైనటువంటి స్థానంలో మేమందరం కూడా నీకు పరిచారకులుగా అదే స్థితిని అనుభవిస్తూ నీతో పాటు రమించాలని కోరుకుంటూ ఆ జగజ్జనని అనేటువంటి ఆ సర్వమాతృకా స్వరూపానికి నమస్కరించుకుంటూ మరొకసారి సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ అనబడేటువంటి ఆ శ్రీమాతా స్వరూపానికి నమస్కరించుకుంటూ మరల రేపు సాయంకాలం ప్రదోషకాల సమయంలో దేవీ భాగవతంలో ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ స్కందాల్లోకి అడుగుపెడుతూ అత్యద్భుతమైనటువంటి దేవి స్వరూపాన్ని అలంకృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ దేవి అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః.